వెల్కమ్ టు హిట్ టాక్స్. నేను లుంబిని బూచల. ఫిట్ బాడీతో పర్ఫెక్ట్ పోస్చర్స్తో మనం బౌన్సర్స్ని చూస్తూ ఉంటాం. పబ్స్లో కానీ క్లబ్స్లో కానీ అలాగే సెలబ్రిటీ ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్స్లో చూస్తూ ఉంటాము. దాంతోపాటు పొలిటీషియన్స్ దగ్గర, బిజినెస్ పీపుల్, వాట్ నాట్, అంటే ప్రతి ప్లేస్లో వీళ్ళ ఎఫర్ట్స్ అనేటివి యూస్ఫుల్ ఉన్నాయి. బట్ వీళ్ళ జాబ్ ఎలా ఉంటుంది, ఇంతకీ వాళ్ళ రోల్ ఎలా ఉంటుంది అండ్ ఎఫర్ట్స్ ఎలా ఉంటుంది, ఇంత రిస్కీ జాబ్ కదా, ఇంతకీ వాళ్ళ మాటల్లోనే ఇవన్నీ థింగ్స్ కూడా తెలుసుకుందాం. వీ హ్యావ్ బౌన్సర్ విజయ్ విత్ us. సో తనతో మాట్లాడి తన ఎక్స్పీరియన్స్ అండ్ రియల్ ఇన్సిడెంట్స్ని కూడా ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ మధ్య చూస్తుంటే ఎక్కువగా షాపింగ్ మాల్స్ దగ్గర కూడా షాప్ కోసం బౌన్సర్స్ని పెడుతున్నారు. రియల్ ఎస్టేట్ రిలేటెడ్గా వెళ్తే అక్కడ కూడా పెడుతున్నారు. అంటే ఈ న్యూ ట్రెండ్ గురించి ఇప్పుడు జనరల్గా ఏమైపోయిందండి, ఎవరికైనా కొంచెం మనీ ఉంది, షాప్ చేసుకోవాలని బౌన్సర్స్ని పెట్టుకుంటారు. యాక్చువల్లీ బౌన్సర్ రూల్ అనేది ఏంటంటే, ఫస్ట్ సెలబ్రిటీస్ ఎవరైనా వస్తే వాళ్ళని ఆడియన్స్ నుంచి వాళ్ళకి ఎటువంటి డిస్టర్బ్ అవ్వకుండా ప్రోగ్రామ్ జరగాలి. అక్కడ సెలబ్రిటీస్కి ఏం ప్రాబ్లం రావద్దు. బౌన్సర్ అవ్వాలి అంటే క్రైటీరియా ఏంటి అసలు? హైట్ 5'10" to 6 feet హైట్ ఉండాలండి. గుడ్ ఫిట్ ఉండాలి, చాలా స్మార్ట్ ఉండాలి. క్రౌడ్ వస్తారు జనరల్ గా, నెట్టకూడదు. వాళ్ళకి రిక్వెస్టింగ్ మోడ్ అని చెప్పాలి, లేకపోతే ఒక దారి చేసుకొని తీసుకెళ్ళాలి. ఎవరిని టచ్ చేయొద్దు, ఫోకస్ ఉండాలి. ఎఫర్ట్స్ కనిపించట్లేదు అంటే ఎఫర్ట్స్ ఉంటాయండి. అది డెఫినెట్లీ ఎఫర్ట్స్ అంటే, ఇప్పుడు ఒక క్రౌడెడ్ ప్లేసెస్ వెళ్తాం, వెళ్ళినప్పుడు జనాలు విపరీతంగా పడిపోతారు. ఇప్పుడు మేము ఆపంది వాళ్ళు ఎట్లా సేఫ్గా వస్తారు? ఇట్లా చేతులు అడ్డం పెట్టేసి వాళ్ళని ఏమనొద్దు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే కేసు అవుతుంది. ఆబ్వియస్లీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకుండా వాళ్ళ మీద చేసి జిమ్ చేయాలి. జిమ్ చేసి ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి. మరి ఏ ప్లేస్కి వెళ్తామో ఎక్కడ వెళ్తామో తెలియదు. అంటే ప్రజెంట్ ఒక ఈవెంట్ అనేది ఒక దగ్గర ఉండదు. ఇన్స్టెంట్స్ అంటే ఒకసారి వకీల్ సాబ్కి వెళ్ళాము. వన్స్ హీరో ఎంటర్ అయినా బ్యారిగేట్లు బద్దలు కొట్టి అందరూ వచ్చేసి ఇంత ప్లాన్ చేసిన. పాపం సార్ ఎంత ఇబ్బంది పడ్డారంటే, కళ్యాణ్ గారు. సో లేటెస్ట్ గా అల్లు అర్జున్ గారి ఇష్యూ కానీ, అంటే అక్కడ పోలీస్ ఫోర్స్ తో కూడా కోఆర్డినేషన్ లేకుండా వాళ్ళు కూడా బౌన్సర్స్ కూడా థియేటర్ లోపలికి వెళ్ళడము, అక్కడ కేయాస్ జరిగింది. అయితే నేను ఆ ఇన్సిడెంట్ లో లేను కాబట్టి నాకు ఐడియా లేదు. యాక్చువల్లీ దేవరాలో ఏమైందంటే, దేవరా నేను వెళ్ళాను. విపరీతమైన జనాలు పడిపోతురు కింద. డిపార్ట్మెంట్ సిఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ వచ్చి డోర్స్ వేసేయండి, కంట్రోల్ చేయకపోతున్నాం అంటే డోర్స్ వేసినాక డోర్లు బద్దలు కొట్టేస్తారు. కరోనా టైంలో అప్పుడు మేము కూడా చాలా ఇబ్బందిలో ఉండే, షూటింగ్స్ లేక ఎట్లా అనే సిచ్యువేషన్లో అల్లు అర్జున్ గారు పుష్ప స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసినాక ఒక షూటింగ్ ఒక రోజు జరిగితే ఒక 400 నుంచి 500 కుటుంబాలు ఫుడ్ తింటారు. హలో విజయ్. విజయ్ ది బౌన్సర్ అనొచ్చా? విజయ్ ది బౌన్సర్, విజయ్ ది యాక్టర్. నైస్ నైస్. సో ఐ థింక్ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కలిసాం కదా. సో అది నేను రిపోర్ట్ చేస్తుండే అండ్ మీరు అక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటూ ఉండే. సో ఆ రోజు చూసాను, అంటే ఎంత ఎఫర్ట్స్ పెడతారు మీరు అనేది అప్పుడు అర్థమైంది మాకు. సో డెఫినెట్లీ నెగటివ్ థింగ్స్ లో హైలైట్ అవుతారు బౌన్సర్స్. పాజిటివ్ గా ఎఫర్ట్స్ ఎంత పెట్టినా హైలైట్ అవ్వాలని కాదు, కానీ అక్కడ వర్క్ అంత ప్రాపర్ గా జరిగింది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు అంటే డెఫినెట్లీ మీ రోల్ చాలా ఉంటుంది. యా ఉంటుంది. యాక్చువల్లీ బౌన్సర్ రోల్ అనేది ఏంటంటే, ఫస్ట్ సెలబ్రిటీస్ ఎవరైనా వస్తే వాళ్ళని, మన విఐపి పాసెస్ ఉంటాయి, నార్మల్ ఫ్యాన్ పాసెస్ ఉంటాయి, అందరినీ ప్రాపర్గా పంపించాలి. పంపించి ఆడియన్స్ నుంచి వాళ్ళకి ఎటువంటి డిస్టర్బ్ అవ్వకుండా ప్రోగ్రామ్ జరగాలి. అక్కడ సెలబ్రిటీస్కి ఏం ప్రాబ్లం రావద్దు. ఇదంతా ఎంత బాగా అయినా అక్కడ చిన్న మిస్టేక్ ఏం జరిగినా అది ఎటు లాస్ట్కి బౌన్సర్స్ మీదకి వస్తుంది. అయితే ఈ బౌన్సర్స్ ఫీల్డ్ ఏంటంటే, ఈ ఫీల్డ్ గురించి ఏం తెలియకుండా, వర్క్ తెలియకుండా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చేస్తారు. వాళ్ళు ఎవరో ఒక్కరిద్దరు చేసిన తప్పులకు బౌన్సర్స్ అందరిని అంటారు. ఇంకోటి ఏమైందంటే, ఈ మధ్యకాలంలో బౌన్సర్స్కి ఫేమస్ కావాలనే ఆశ ఎక్కువైపోయింది అందరికి. మనం వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఫేమస్ అవుతామో లేదో అది మన వర్క్ మీద ఉంటుంది. మనం వర్క్ బాగా చేస్తే ఆటోమేటిక్ మనకు గుర్తింపు వస్తుంది. వీళ్ళు ఏంటంటే సెలబ్రిటీస్ మీద వీళ్ళే పడిపోవడం. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు అనుకో, వీళ్ళే ఆ ఫొటోస్లో వీడియోస్లో కెమెరాలో పడాలని ఒక ఆశ వీళ్ళకి. ఆ పడడం వల్ల జనాలు వీళ్ళ మీద పడిపోవడం, వీళ్ళు సెలబ్రిటీస్ ఇక్కడ సఫర్ కావడం, ఇక్కడ బౌన్సర్ సఫర్ అవుతారు, వాళ్ళందరూ పడడం. ఒక్కసారిగా వీళ్ళేమో హీరోల మీద హీరోయిన్ల మీద పడిపోతారు. అలా చాలా ఇబ్బంది అవుతుంది ప్రతి ఈవెంట్లో. ఇది ఏంటంటే ఒక సిస్టమ్గా నేను విఎంఆర్ అని ఒక గ్రూప్ స్టార్ట్ చేసిన. పీపీ, పర్సనల్ ప్రొటెక్షన్. అంటే ఒక క్వాలిటీ ఏంది పర్సనల్ ప్రొటెక్షన్ అంటే, ఒక సెలబ్రిటీ వస్తే వాళ్ళకి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఆ క్రౌడ్కి ఇబ్బంది కాకుండా మనం ప్రాపర్గా వాళ్ళని ఎట్లా నీట్గా ఎట్లా వచ్చిరో వాళ్ళు అంత నీట్గా ఎట్లా తీసుకెళ్ళాలని నేను
క్లీన్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇవన్నీ మీరు చెప్పేటానికి ట్రై చేస్తున్నారు. బట్ టెల్ మీ, వాట్ ఈస్ అ బౌన్సర్? ఒక బౌన్సర్ రోల్ ఏముంటది అసలు? స్టార్ట్ చేయడం ఎలా స్టార్ట్ చేస్తారు? అంటే అందరూ బౌన్సర్ అవ్వడానికి రారు కదా ఇండస్ట్రీకి, ఆర్ మేబీ ఉన్న సర్కిల్లో. సో ఎలా స్టార్ట్ అవుతుంది అండ్ దాన్ని ఎలా కంటిన్యూ చేస్తారు మీరు? యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి వచ్చింది ఆర్టిస్ట్ అవుదామని. ఓకే, ఆర్టిస్ట్ అవుదామని వచ్చి నేను 2 years నుంచి తిరుగుతున్నాను ఇండస్ట్రీలో. ఎట్లా వెళ్ళాలి, ఏంది ప్రాపర్ ఏం తెలియదు అసలు. ఆర్టిస్ట్ అవ్వాలని ఆశ, సినిమాలు చూస్తుండే అరే మనం కూడా ఇట్లా కావాలని. అయితే ఇంకా కృష్ణానగర్ బాగా తిరిగితే ఒక అన్న చెప్పిండు, ఇట్లా కృష్ణానగర్ గడ్డ మీద ఫోటోలు దిగు, అవి ఆఫీస్లో ఇయ్యి అంటే నేను ఆ ఫొటోస్ ఆఫీస్లో ఇచ్చి తిరిగి ఏ అవకాశం వస్తలే. ఇట్లానే చిన్న ఆఫీసర్స్కి వెళ్తే వాళ్ళు, బ్రదర్ నువ్వు బాగున్నావు, ఆర్టిస్ట్ ఎందుకు ట్రై చేస్తున్నావు, హీరో కావచ్చు అన్న. అన్నా నేను హీరో అయిందన్నా అంటే, లేదు మీరు చాలా బాగున్నారు, మీరు ట్రై చేస్తే అవుతారు అన్నారు. సరే ఇంకా హీరో అంటారు ఇంకేంది లైఫ్ సెట్ అని నేను చలో అని చెప్పి సరే అయిపోతా అన్నాను. అన్నాక ఒక 10 lakhs అయితే అనుకున్నా. 10 lakhs కన్నా మీరు నాకు రెమ్యునరేషన్ ఇస్తారు అనుకుంటే మీరు నాకు రివర్స్ అడుగుతారు. ఏంటంటే లేదు 10 lakhs పెట్టు, మాకు ప్రొడ్యూసర్ దొరికిరు, ఒక 10 lakhs తగ్గుతున్నాయి, మీరు పెడితే బాగుంటుంది అన్నారు. ఓకే అన్న అని చెప్పి నేను ఆలోచించినాం. అంత అమౌంట్ నా వల్ల కాదు, ఒక 3 lakhs నేను అడ్జస్ట్ చేస్తాను. మా మమ్మీకి అడిగిన, మమ్మీ ఇట్లా హీరో ఆపర్చునిటీ వచ్చింది, 2 years నుంచి తిరుగుతున్నా, అసలు ఏ అవకాశం వస్తలే, నాకు డిస్టర్బింగ్ ఉంది చాలా, ఈ వచ్చిన ఆపర్చునిటీ నేను వదులుకోవాలనుకుంటున్నా మమ్మీ, మనీ పోతే పోని, ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, క్లిక్ అయితే నా లైఫ్ సెట్ అవుతుంది అన్నాక మా మమ్మీ మా డాడీకి చెప్పకుండా 3 lakhs ఇచ్చింది. ఇచ్చినాక నేను ఆయనకి ఇచ్చినాక ఇంకా కంటిన్యూగా ఆఫీస్కి 1 week 10 days వెళ్ళిన. అట్లా 10 days తర్వాత విజయ్ నేను ఊరు వెళ్ళొస్తా అని చెప్పన్నాడు. ఓకే ఊరు వెళ్ళేస్తా అంటే ఓకే అని చెప్పాను. 1 week తర్వాత మళ్ళీ వెళ్ళిన ఆఫీస్కి, ఆఫీస్ లాక్, ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. అప్పుడు నా ఏజ్ జస్ట్ 18 years. 18 years పిచ్చి, ఇంకా సినిమా అంటే పిచ్చి, ఇది తప్ప ఇంకోటి ఏం రాదు. ఇంకా డిప్రెషన్లో వెళ్ళిపోయినా, ఏం చేద్దాం, 3 lakhs పోగొట్టేస్తాం, మమ్మీ ఏమంటుందని, సూసైడ్ చేసుకోవాలా అనుకున్నా. ఆ ఏజ్లో వచ్చే థాట్స్ అవి. ఇంకా నేను కూర్చొని ఆలోచించిన, సూసైడ్ చేసుకుంటే మన పేరెంట్స్ ఏమవుతారు, మన లైఫ్ ఏంది, ఇట్లాంటి చిన్న దెబ్బ తాకింది, దీన్ని కొట్టిపోతేనే కదా మనం ఏదైనా హైల్ అవుతాం అని చెప్పి ఆలోచించి ఇంకా నేను ఫిక్స్ అయిపోయినా ఏమైనా చేయాలని చెప్పి. కూర్చున్నా, మిర్రర్ ముంగట కూర్చొని ఆలోచిస్తున్నా నేను ఏం అవ్వగలుగుతా అని చెప్పి. చూస్తుంటే హైట్ ఉన్నా, ఇప్పుడు ఏం కావాలి, బాడీ కావాలి. జిమ్ జాయిన్ అయ్యి మంచి ట్రైనర్ని పెట్టుకొని ప్రాపర్ డైట్ ఫుడ్ అంతా తీసుకొని బౌన్సర్గా స్టెప్ వేసిన. ఎటువై ఇండస్ట్రీ తప్ప వేరే ఫీల్డ్లో ఆలోచన లేదు. ఇండస్ట్రీలో పోయి లైట్ బాయ్ అయిపోమంటే అయిపోతా, ప్రొడక్షన్ బాయ్ అయిపోమంటే అయిపోతా, ఏదైనా టెక్నికల్ ఫీల్డ్, కెమెరామ్యాన్ ఏదైనా పర్లేదు, కానీ ఇండస్ట్రీలోనే నేను ఉండాలి. ఎక్కడైతే పోగొట్టుకుని అక్కడనే అనుకొని 1 year అండి డే అండ్ నైట్ కష్టపడ్డా. చిట్టేసి మళ్ళీ మా మమ్మీకి పోయినాయి కదా అమౌంట్, మమ్మీ ఆయన ఇచ్చిండు అని చెప్పి నేను చిట్టేసి లేబట్టి మళ్ళీ మా మమ్మీకి ఇచ్చేసిన. ఇప్పటి వరకు మా మమ్మీకి నిజం తెలియదు, ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది నేను మోసపోయినా అని. ఇంట్లో తీసుకోలేరు కదా మోసపోయినామంటే, మనం అంటే ఓకే, ఇంట్లో తీసుకోలేరు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అయింది ఇది? ఒక 11-12 years అవుతుంది. స్టార్టింగ్ లోనే మంచి పెద్ద జర్క్. ఓకే, 11-12 years ఇన్ ద ఇండస్ట్రీ అంటే. సో బౌన్సర్ అంటేనే జనరలీ ఎక్కువగా పబ్లిక్ ఈవెంట్స్ లో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, మూవీకి సంబంధించిన ఈవెంట్స్, కానీ ఇప్పుడు ఈ మధ్య చూస్తుంటే ఎక్కువగా షాపింగ్ మాల్స్ దగ్గర కూడా షో ఆఫ్ కోసం బౌన్సర్స్ ని పెడుతున్నారు. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా వెళ్తే అక్కడ కూడా పెడుతున్నారు. అంటే ఈ న్యూ ట్రెండ్ గురించి అంటే ఏంటి అసలు ఇంతకీ? ఇప్పుడు జనరల్ ఏమైపోయిందండి, ఎవరికైనా కొంచెం మనీ ఉంది, షో ఆఫ్ చేసుకోవాలని బౌన్సర్స్ ని పెట్టుకుంటారు. ఒక బౌన్సర్ కాల్ వస్తే ఎందుకు మనం అక్కడికి వెళ్తున్నాం, మన వర్క్ ఏంది ఏం తెలుసుకోరు వీళ్ళు. కాల్ వచ్చిందా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఈవెంట్ వచ్చింది అనుకో, మీ వర్క్ ఏంది, అక్కడ ఏం చేయాలి, సెలబ్రిటీస్ తప్ప నేను బయట వేరే వర్క్స్ తీసుకుని చెయ్యను. నా ఫ్రెండ్ సర్కిల్ అవి ఉంటే చేస్తా. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే మనీ వస్తుంది కానీ వర్క్ చేస్తారు. సార్ ఇట్లా ఈవెంట్ ఇంత పేమెంట్ ఇస్తాం అది అంటే ఓకే సార్ అని వెళ్ళిపోతారు. అక్కడ వర్క్ ఏంది ఏం తెలుసుకోరు. అక్కడ వెళ్ళిపోయినాక ఏమవుతుంది, వీళ్ళ చేతిలో లట్లు ఇచ్చేస్తారు. అదొక సిచ్యువేషన్ ఏముందంటే భాయ్ లట్టా పక్కడికే తయారు క్యా అంటే हमारे एक जना पैसे देना है उन्होंने नहीं दे रहा अब मारो. अरे బౌన్సర్ बोले तो क्या रउडी है मारने के लिए. వీళ్ళగా ఏం చేస్తాం, అంత దూరం వచ్చినాం, రిటర్న్ పోతే
ఈ మనీ కూడా రావు కదా అని వాళ్ళ ఆలోచన. అదే ప్లేస్ నేను ఉంటే అది లట్ అక్కడ పడేసి నా వర్క్ ఇది కాదు బ్రదర్, మీరు రాంగ్ పర్సన్ పిలిచిరని నేను రిటర్న్ వచ్చేస్తా. కానీ వీళ్ళు ఏంటంటే అంత దూరం పోయినాం కాబట్టి ఇది పని చేసుకొని రావాలి అనే మైండ్ సెట్ ఉండి వర్క్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ బిల్డర్ తీసుకెళ్తాడు, వాళ్ళు బౌన్సర్ కాదు ఏం కాదు, రౌడీ షీటర్లో ఎవరు ఉంటారు, ఇక ల్యాండ్ల మీద కూర్చుంటారు అంటే బౌన్సర్లు ఉండరు, వాళ్ళు రౌడీలో ఎవరు ఉంటారు. వీళ్ళని బ్లాక్ షర్ట్ వేయించి కూర్చోబెట్టేస్తారు. బ్లాక్ యాక్చువల్లీ బౌన్సర్ అనేటోడు షూటింగ్ ఫీల్డ్ లో కానీ ఈవెంట్స్ దీంట్లోనే ఉండాలి. ఈ ల్యాండ్స్ ఈ షాప్ లో ఉండేటోళ్ళు బౌన్సర్స్ కాదు. ల్యాండ్ మీద తీసుకొని కూర్చోబెడతారు. వీళ్ళు తెలియకుండా ఈ చిన్న చిన్న అమౌంట్ కోసం లేనిపోని కేసులు వేసుకుంటారు. ఇప్పుడు ఇది ఎట్లా అయిపోతుంటే చూసే పోలీస్ ఆఫీసర్, అరే ఎక్కడ చూడు బౌన్సర్లే కనిపిస్తారు, ఏంద్రా ల్యాండ్లలో వీళ్ళే కనిపిస్తారు, ఏదైనా కొట్లాడ సెటిల్మెంట్లలో ఉంటే వీళ్ళే కనిపిస్తారు, అసలు ఏంది వీళ్ళు బౌన్సర్లు అంటే అని ఎవరికైనా ఆబ్వియస్లీ ఉంటుంది, డిపార్ట్మెంట్కైనా ఎవరికైనా వీళ్ళ వర్క్ ఇది కాదు, వీళ్ళు ఎందుకు ఇవన్నీ చేస్తారు అని. అంటే ఎవరైనా వాళ్ళ లిమిటెడ్ ఎక్కడ ఉందో అక్కడ వరకు చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. మన లిమిట్స్ దాటి చేస్తే రాంగ్, అది 100% యాక్షన్ తీసుకోవచ్చు, తప్పేది. వీళ్ళు తెలియని వాళ్ళు కొంతమంది ఇట్లా చేసి బౌన్సర్ ఫీల్డ్ని మొత్తం రాంగ్గా చేస్తారు. అందుగురించే నేను పర్సనల్గా ఫిక్స్ అయ్యి నా టీం విఎంఆర్ టీం అని పీపీ ప్రొటెక్షన్, పర్సనల్ ప్రొటెక్షన్ అని స్టార్ట్ చేశా. వీళ్ళకి పర్ఫెక్ట్గా ట్రైన్ ఇచ్చి, ఈ బ్లాక్ డ్రెస్ అంటేనే చిరాకు వస్తుంది అందరికీ, అయితే ట్రైన్ చేసి మొత్తం బ్లూ డ్రెస్ అయినా వైట్ పీస్ కాబట్టి వైట్ షర్ట్ బ్లూ జీన్స్ అని ప్లాన్ చేస్తున్నా. ప్రాపర్గా నేను తీసుకెళ్ళి ఇది కాదు బౌన్సర్ అంటే ఏంది, సెలబ్రిటీస్ మీద పడకుండా మీరు ఎట్లా వర్క్ చేయాలనేది వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో ఇన్ని ఇయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ, సో ఫస్ట్ నుండి మీరు చూస్తూ వస్తున్నారు అండ్ చాలా మంది ఈ మధ్య ఎక్కువగా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, ఆల్రెడీ మీరు అడ్రస్ చేశారు దాని గురించి, సో దాని గురించి ఇంకా మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ బౌన్సర్ అవ్వాలి అంటే క్రైటీరియా ఏంటి అసలు? ఒక ఫిట్ బాడీ, పర్ఫెక్ట్ పోస్చర్, ఇమేజెస్ మాకు గుర్తొస్తాయి అండ్ పబ్స్ లో కానీ క్లబ్స్ లో కానీ పబ్లిక్ ఈవెంట్స్ లో విఐపీస్ దగ్గర, పొలిటీషియన్స్ దగ్గర అండ్ ఆల్సో పొలిటికల్ మీటింగ్స్ దగ్గర కూడా చూస్తున్నాం ఈ మధ్య. సో ఒక బౌన్సర్ అవ్వాలంటే క్రైటీరియా ఏంటి అసలు? బౌన్సర్ అంటే బేసిక్గా మినిమం హైట్ 5'10" to 6 feet హైట్ ఉండాలండి. చూడడానికి గుడ్ ఫిట్ ఉండాలి, చాలా స్మార్ట్ ఉండాలి. ఇప్పుడు జనరల్ గా మీరు చూడండి బౌన్సర్స్ ఎయిర్పోర్ట్ లో అయినా ఎక్కడైనా క్రౌడ్ వస్తారు, జనరల్ గా నెట్టకూడదు, వాళ్ళకి రిక్వెస్టింగ్ మోడ్ అని చెప్పాలి, లేకపోతే ఒక దారి వేసుకొని తీసుకెళ్ళాలి. ఎవరిని టచ్ చేయొద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిచ్యువేషన్స్ ని బట్టి టచ్, ఎవరిని మాక్సిమం టచ్ చేయొద్దు, నెట్టడం టచ్ చేయడం కాదు, సిచ్యువేషన్స్ ని బట్టి హ్యాండిల్ చేయాలి. అయితే ఫోకస్గా ఉండాలి. వీళ్ళు ఏంటంటే పక్కకు సెలబ్రిటీ ఉండున్నాయా, నా పక్కకి ఇంత పెద్ద హీరో ఉండాలి, ఆ టెన్షన్ ఫీల్ అయ్యి వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు. అదే మైండ్ సెట్లు ఉంటారు వాళ్ళు. నేను ప్రాపర్గా నా వర్క్ చేయాలనే టెన్షన్లో వాడు నెట్టేస్తుండో ఏదో జరుగుతుంది. ఇవన్నీ అసలు బౌన్సర్ అనే వాడు ఏంటంటే ఫస్ట్ ఫోకస్ ఉండాలి. ఐ లైన్ అనేది సరౌండింగ్ 360 degrees ప్లే చేయాలి వాడు. అప్పుడైతే వన్ వర్క్ వాడు పర్ఫెక్ట్ చేస్తాడు. నాట్ జస్ట్ సెలబ్రిటీ చుట్టూ కాకుండా 360 degree అంటే ఈ చుట్టుపక్కల ఏం జరుగుతుంది. ఒక సెలబ్రిటీ అంటే ఆయనకి ఏమైనా థ్రెట్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు జనరల్ గా చూస్తూనే ఉన్నారు మీరు, ఎట్లా అవుతుందో సైఫ్ అలీ ఖాన్, ఏదైనా జరగవచ్చు. అంటే మనం ఎంత అలర్ట్ ఉండాలంటే మన 360 degrees లో ఏం జరుగుతుంది, మంచోళ్ళు ఉన్నారా చెడ్డోళ్ళు ఉన్నారా ఎవరు ఉన్నారా అంత అబ్జర్వేషన్ ఉండాలి. అప్పుడే మనం ఆ సెలబ్రిటీకి ప్రొటెక్షన్ చేస్తున్నట్టు. మనం అంత అలర్ట్ గా లేనిది ఏదో ఆయన ఎంబడ వెళ్తున్నాం అంటే వెళ్తున్నాం, ఆయన పక్కకు ఒక ఫోటోలు వస్తున్నాం వీడియోలు వస్తున్నాం అంటే దట్ ఈస్ నాట్ అవర్ వర్క్. ఓకే, సో సైఫ్ అలీ ఖాన్ గారిది ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో అక్కడ పర్సనల్ బాడీ గార్డ్స్ అండ్ ఆ సెక్యూరిటీ అనేది చూసుకోవాలి. సో బయట ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు బౌన్సర్స్ ఉంటారు, అంటే ఈ పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఆర్ బాడీ గార్డ్స్ కానీ ఆ బౌన్సర్స్ కి కానీ డిఫరెన్సెస్ ఏముంటాయి? పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ అంటే ఒక హీరో కానీ ఒక పొలిటీషియన్ కానీ వాళ్ళ పర్సనల్ వర్క్, అంటే ఆయన మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఉంటాడు. ఆయన ప్రాపర్ గా అంటే సిచ్యువేషన్స్, ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు, అన్ని వాళ్ళు చూసుకోలేదు, వాళ్ళు మనల్ని పెట్టుకుంటుంది ఎందుకు, వీడు నన్ను చూసుకుంటాడు అనే హోప్ తోనే. వీళ్ళు ఏంటంటే నేను ఒక సెలబ్రిటీ దగ్గర చేస్తున్నానే ధీమాతో నుండి ప్రాపర్ వర్క్ చేస్తలేరు. ఎవరికైనా సిస్టమ్ లో నేను చూస్తున్నా అండి, 70% వాళ్ళ వర్క్ తెలుసు, 30% వాళ్ళకి వాళ్ళ వర్కే తెలియదు, వాళ్ళు ఏం వర్క్ చేస్తారు దానికి. అంటే ఒక బాస్ మనకి జీతం ఇస్తుంటే ఆ జీతంకి మనం న్యాయం చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. వీళ్ళు అట్లా కాదు, నెలకు జీతం వస్తుందా, పైసలు తీసుకుంటున్నామా, వెళ్ళిపోతున్నామా అన్నట్టు. ఇది అంటే అక్కడ ప్రాపర్గా వాళ్ళ ఏజెన్సీస్ కానీ వాళ్ళ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ జనరల్గా అందరు ఏమైపోయారంటే అండి, జనాలు మనీ వస్తుంది కదా అనే మైండ్ సెట్లోనే ఉన్నారు, కానీ అయినా మనకు మనీ ఇస్తుండు, మన వర్క్ ఏంది, దానికి న్యాయం చేస్తున్నామా లేదా అనే ఇదిలో లేరు. నేను అబ్జర్వ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని
వస్తున్నాం పోతున్నాం అన్నట్టే ఉన్నారు, కానీ మన వర్క్ ఏంది ఆ విజన్ లేరు ఎవరు అసలు ప్రాపర్ గా. ఓకే, అంటే సార్ నెగిటివ్ థింగ్స్ డెఫినెట్లీ ఉంటాయి. అంటే ఆల్రెడీ మెన్షన్ చేసినట్ట మీ ఎఫర్ట్స్ కనిపించట్లేదు అంటే ఎఫర్ట్స్ ఉంటాయండి. అది డెఫినెట్లీ ఎఫర్ట్స్ అంటే ఇప్పుడు ఒక క్రౌడెడ్ ప్లేసెస్ లో వెళ్తాం, వెళ్ళినప్పుడు జనాలు విపరీతంగా పడిపోతారు. ఇప్పుడు మేము ఆపంది వాళ్ళు ఎట్లా సేఫ్గా వస్తారు? అవును, ఇట్లా చేతులు అడ్డం పెట్టేసి వాళ్ళని ఏమనొద్దు, మిస్బిహేవ్ చేసేంత రైట్స్ మన దగ్గర లేవు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే కేసు అవుతుంది ఆబ్వియస్లీ. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకుండా వాళ్ళ మీద పడకుండా ఇట్లా 2 హ్యాండ్స్ తోని ప్రొటెక్ట్ చేసుకుంటా తీసుకుని వెళ్తాం. అందులో మా షోల్డర్స్ ఇంజూరీ అవుతాయి, మా లెగ్స్ ఇంజూరీ అవుతాయి, దెబ్బలు లాగుతాయి, చాలా జరుగుతాయి. ఇట్లా అంత ప్రొటెక్షన్ చేయంగా మేము తీసుకొస్తున్నామా? అంతా ఏంటంటే ఒక నెగిటివ్ అయ్యేసరికి మొత్తం నెగిటివ్ సైడ్ వేస్తారు, కానీ బౌన్సర్స్ ఎంత వర్క్ చేస్తారు అనేది ఎవరు చూసలే. ఇప్పుడు మన దృష్టిలో ఎట్లుంటుందండి, ఏదైనా ఒక నెగిటివ్ అనిపిస్తే దాని చుట్టే మనం రౌండప్ చేసి చూస్తాం, కానీ పాజిటివ్ సైడ్ వెళ్ళదు మైండ్ సెట్. ఆ నెగిటివ్నే ఇంకా వీలైనంత నెగిటివ్ మార్క్లనే చూస్తుంటాం, పాజిటివ్ అనే దాంట్లోనే చూడం. బౌన్సర్స్ ఎంత కష్టపడతారంటే మార్నింగ్ లేచి జిమ్ చేయాలి, జిమ్ చేసి ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి, మరి ఏ ప్లేస్కి వెళ్తామో ఎక్కడ వెళ్తామో తెలియదు. అంటే ప్రజెంట్ ఒక ఈవెంట్ అనేది ఒక దగ్గర ఉండదు. ఒక హీరో దగ్గర పర్సనల్ సెక్యూరిటీ ఉంటే, ఒక ప్రొడ్యూసర్ దగ్గరనో, ఒక ఎమ్మెల్యే దగ్గరనో, ఒక ఎంపీ దగ్గరనో ఒక దగ్గర ఉంటే ఒక ప్రాపర్ ఉంటుంది అది. అట్లా లేకుండా ఇన్ జనరల్ బయట ఏమైనా ఈవెంట్స్ వస్తే సెలబ్రిటీస్ అట్లా వెళ్ళే వాళ్ళకి టైమింగ్స్ ఉండవు. వాళ్ళు ప్రాపర్ జిమ్ చేసుకొని వచ్చి మళ్ళీ నైట్ ఎంత అవుతుందో ఈవెంట్ కి టైమింగ్స్ ఉండేవి. యాక్చువల్ 8 hours టైమింగ్, కానీ అక్కడ 10 hours అవ్వచ్చు, 12 hours అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. అంత స్ట్రెయిన్ అంటే నిలబడి ఉండాలి, డే అంతా కూర్చొని టైం ఉండదు, నిలబడి ఉండాలి, చుట్టంతా ఫోకస్ చేస్తుండాలి. ఒక ప్లేస్కి వెళ్ళినామంటే, ఇప్పుడు ఆడియో ఫంక్షన్కి వెళ్ళినాం అనుకో, ఈ ఆఫ్టర్నూన్ 2 o'clock వెళ్తాం, 2 o'clock వెళ్ళి నైట్ 11-12 వరకు నిలబడి ఉంటాం. క్రౌడ్ వస్తారు, వాళ్ళు అర్థం చేసుకోరు, వాళ్ళకేంది వాళ్ళ హైలు ఉంటారు, మా హీరో అనే హైలు ఉంటారు, కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంది చూడరు. మనం ఆపినాం అనుకో, మీరేంది ఆపుతారు అంటారు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేము, మంచిగానే మాట్లాడాలి, సాఫ్ట్గానే మాట్లాడాలి. వాళ్ళు ఏమైనా అన్నా కూడా అన్న ఓకే అన్న ప్లీజ్ అని అర్థం చేసుకోండి అని రిక్వెస్టే చెప్పాలి. వాళ్ళకి చెప్పి ప్రాపర్గా విఐపి పాసెస్, ఎంవిఐపి పాసెస్, ఫ్యాన్స్, అట్లా ఏ లైన్ ఆ లైన్ పంపించాలి ఒక టైమింగ్ వరకు. అయిపోయినాక తర్వాత సెలబ్రిటీస్ వస్తారు, వాళ్ళని రిసీవింగ్ చేసుకొని వాళ్ళ ప్లేస్లలో వాళ్ళని ఏం అక్కడ బయట ఎవరు రాకుండా ప్రాపర్గా చూసుకోవాలి. అంత అబ్జర్వేషన్. అంటే ఫస్ట్ నుండి ప్రోటోకాల్ ఎట్లుంటుంది? అంటే పోలీస్ వాళ్ళతో మీరు కోఆర్డినేట్ చేసుకుంటారా, ఈవెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటారా? ఓవరాల్ అంటే ఒక ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ్ అయ్యే వరకు ఆ ప్రోటోకాల్ ఎట్లుంటుంది మీది? ప్రోటోకాల్ ఎట్లుంటుంది అంటే ఈవెంట్ స్టార్ట్ అయినాక టీమ్ వైజ్గా ఉంటాయండి. కొంతమంది ఏమో క్రౌడ్ వర్క్ చూసుకుంటారు, కొంతమంది సెలబ్రిటీస్ రాగానే ఆ సరౌండింగ్స్ లో ఏం డిస్టర్బెన్స్ లేని అట్మాస్ఫియర్ చూసుకొని, జనాలు ఎవరైనా పడేటట్టు అయింది మొత్తం చూసుకొని, ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళకి చిన్న మరకబడ్డా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కెమెరాలో కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఎంత సేఫ్గా తీసుకొస్తామో అంత సేఫ్గా తీసుకెళ్ళాలి. అయితే కోఆర్డినేషన్ చేసుకుంటాం మేము, ఎట్లా తీసుకెళ్ళాలి మేడంని, ఇక్కడ క్రౌడ్ ఉంది, ఈ క్రౌడ్ ఉంటే వేరే రూట్ ఇంకేమైనా ఉందా క్రౌడ్ లేని రూట్, ఆ రూట్ నుంచి తీసుకెళ్ళాలి. ఇప్పుడు అన్నిసార్లు మనం అనుకున్నట్టు జరగదు, కొన్నిసార్లు జనాలు చాలా తెలివైన వాళ్ళు, వీళ్ళు ఈ రూట్లో రారు ఆ రూట్లోనే వస్తారు అని వాళ్ళు ముందే పోయి అక్కడ ఉంటారు, ఫుల్ ఒకటేసారి వచ్చి పడిపోతారు మీద. అప్పుడు ఏం చేస్తాం, అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎంత ఆపినా కంట్రోల్ కాదు, అది పర్ఫెక్ట్ ప్లాన్ చేసి చేయాలి కోఆర్డినేషన్. సో అట్లా ఏమైనా ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటారా? ఇన్సిడెంట్స్ అంటే ఒకసారి వకీల్ సాబ్కి వెళ్ళాం, అక్కడ జనాలని కంట్రోల్ బాగా చేసి ఒక లైన్ చేసాం. వన్స్ హీరో ఎంటర్ అయినా బ్యారిగేట్లు బద్దలు కొట్టి అందరు వచ్చేసారు. ఎంత ప్లాన్ చేసినా పాపం సార్ ఎంత ఇబ్బంది పడ్డారంటే, కళ్యాణ్ గారు మేము ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నా వాళ్ళు మా మీద పడిపోతున్నారు, మేము సార్ మీద పడిపోతున్నాం. అసలు కంట్రోల్ చేయలేకపోయినాం జనాలని. వెళ్తున్నా కొద్దీ ఆయన మీద పడుతున్న ఇబ్బంది అయినా సరే జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి అన్నాడు. కానీ చాలా ఇట్లాంటి చాలా సిచ్యువేషన్ జరిగినాయి. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ మీటింగ్స్ అప్పుడు కూడా బిఫోర్ ద ఎలక్షన్స్, బిఫోర్ డిప్యూటీ సీఎం కాకన ముందు కూడా, సో బిఫోర్ మీరు ఆల్రెడీ వర్క్ చేశారు ఆయనతో, సో అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? చాలా బాగుండే అప్పుడు, చాలా బాగుండే ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ మేము ఒక 8-9 years బ్యాక్ చేసాము. విపరీతమైన క్రౌడ్, ఎక్కడ వెళ్ళినా కంట్రోల్ చేయకపోతుండే, అసలు మీద పడిపోతుండే, షర్ట్లు చింపుతుండే, ఆపేసి అన్నా మా హీరో దగ్గరికి వస్తుంది నువ్వు ఎట్లా ఆపుతావు అన్నా అని వాళ్ళు హై ఎమోషనల్ ఉంటారు బాగా. వినర్ వాళ్ళు అసలు, మన మాట వినరు. బ్రదర్ ప్లీజ్ బ్రదర్ వినండి కొంచెం అంటే వినరు వాళ్ళు, అస్సలు మీద పడిపోతుంటారు, చెప్పినా వినరు. అయితే వాళ్ళు ఫాలోయింగ్ అవుతుంటారు వెహికల్, సార్ ఖాన్ వెళ్తుంటే మేము వెనకాల వెళ్తుంటాం.
వీళ్ళు ఫాలో అయిపోయి మేము ఇంకా జనాలు ఎక్కడ వస్తారని దిగాలి, రన్నింగ్ లో మళ్ళీ ఎక్కాలి, ఎవరైనా వస్తే ఆపాలి, మళ్ళీ వచ్చి మన వెహికల్లో కూర్చోవాలి, స్లిప్ అయ్యవచ్చు, ఏమైనా జరగవచ్చు. అయితే ఒకసారి నేను ఇట్లనే హ్యాంగ్ అవుతున్నా జీప్సీ మీద, కట్ చేసి ఒక ఆయన వచ్చి బైక్ తో డైరెక్ట్ గుద్దేసిండు నన్ను. నేను 2 కాళ్ళు ఆ టైంలో లేపేసిన, అంటే లేకపోతే నా లెగ్ ఇంజూరీ అయిపోతుండే. అంటే అంత అలర్ట్ ఉండాలి, ఎక్కడి నుంచి ఏ ఇన్సిడెంట్ అవుతుందో తెలియదు, ఫోకస్గా ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా కాల్లో చెయ్యో ఈజీగా ఇరిగిపోతుంది. మనం ఎంత కాన్సన్ట్రేషన్, ఎంత ఫోకస్గా ఉంటే అంత సేఫ్టీ. లేకపోతే అసలు సేఫ్టీ లేదు. సరౌండింగ్స్ లో అలర్ట్ ఉండాలి, మీ మైండ్ కూడా అంత షార్ప్ ఉండాలి, అంత షార్ప్ ఉండాలి. మీరు అబ్జర్వ్ చేస్తారు లేదా, ప్రతి సెకండ్ ఈ 360 degrees కవర్ చేయాలి, సార్ దగ్గర ఎవరు రాకుండా చూసుకోవాలి, మళ్ళీ అట్ ద సేమ్ టైం మన సేఫ్టీ చూడాలి, ఇంత కాన్షియస్ ఉండాలి. ఏమైనా బ్యాడ్ ఇన్సిడెంట్స్ అట్లా ఏమైనా జరిగాయా మీకు? బ్యాడ్ అంటే బ్యాడ్ అయితే ఇప్పుడు ఏం జరగలేదండి. బ్యాడ్ అయితే బేసిక్ గా క్రౌడ్ అయితే జనరల్ గా ఎప్పుడైనా వేరే వాళ్ళతోనైనా, నాకు అసలు ఏది బ్యాడ్ ఇన్సిడెంట్ జరగలే. కొంతమందిది లెగ్ పోయింది, ఏమంటారు వెహికల్ ఎక్కిచ్చేసారు, అట్లా అయినాయి చాలా మంది. కానీ నా వరకైతే ఎప్పుడు బ్యాడ్ ఇన్సిడెంట్ ఏం జరగలేదు, అంతా పాజిటివ్ జరిగింది మనకి. జనాలు కూడా ఏంటంటే నేను చెప్పేదానికి అన్న మేము అర్థం చేసుకున్నాం అదంటే, బ్రదర్ మీది అర్థం చేసుకుంటాం, మీరు కూడా మాది అర్థం చేసుకోవాలి. మేము మార్నింగ్ నుంచి తిరుగుతున్నాం సార్ ఎంబడ, మీరు ఇట్లా ఎంబడ పడితే మేము ఏం చేయాలి, మీరు వినట్టలేరు, పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తారు, అక్కడ ఇబ్బంది అయిపోతుంది. వద్దు, నీట్గా మీరే సార్కి డిస్టర్బెన్స్ కాకుండా మీరు సార్ని చూసినట్టు మీకు హ్యాపీనెస్ ఉండాలి, సార్కి డిస్టర్బ్ కావద్దు, ఈ ప్రోగ్రామ్ కూడా అంత నీట్గా అయిపోవాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఇది ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నంలో. సో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అంటే అప్పుడు ఏమన్నా గైడ్ లైన్స్ అంటే ఏమన్నా చెప్పడం జరిగిందా బిఫోర్ ద ఈవెంట్ కానీ పబ్లిక్ మీటింగ్స్ అప్పుడు ఏదైనా వార్న్ చేయడం, ఇట్లా ఉండాలి, ఇట్లా బిహేవ్ చేయాలంటే అట్లా ఏమన్నా వాళ్ళు చెప్తుంటారా? అట్లా ఏం చెప్పలేదండి, అంటే మన వర్క్ తెలుసు కాబట్టి ఎవరు ఇంటర్ఫియర్ కాదు. ఇంకోటి ఏంటంటే కొంతమంది తెలియక ఇంటర్ఫియర్ అవుతారు. ఇప్పుడు కొంతమంది అట్లా ఇట్లా అంటే ఇప్పుడు మా వర్క్ ఏదో మాకు తెలుసు, వాళ్ళు వచ్చి ఇంకో విధంగా చెప్తారు. వాళ్ళు చెప్పేదానికి మనకి నాన్ సింక్ ఉంటుంది, అది ఆ వేళ వర్క్ చేస్తేనే ఇబ్బందులు అవుతాయి, జనాలు పడిపోవడం అట్లాంటివన్నీ అయితే. చాలా రిస్కీ జాబ్ అండి ఇది, చాలా రిస్కీ. అందుగురించే దీన్ని ప్రాపర్గా రిస్క్ లేకుండా నీట్ ఎట్లా ప్లాన్ చేయాలన్నది పర్ఫెక్ట్గా. అంటే ఈ మొన్న ఇన్సిడెంట్తో ఏమైపోయిందంటే, నేను వద్దు ఇంకా ఈ బౌన్సర్ ఫీల్డ్లో మనకు ఆర్టిస్ట్గా చేసుకుంటే రోజు 8,000 వస్తాయి, ఇంకొద్దు అని చెప్పి నేను ఆర్టిస్ట్గా చేసుకుంటున్నా. ఇక బౌన్సర్స్ నా దగ్గర రెగ్యులర్గా వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు కాల్ చేస్తారు, అన్న మేము దీన్ని నమ్ముకొని బ్రతుకుతున్నాం అన్న, మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అని వాళ్ళందరూ అంటారు. అన్నాక ఇంకా నేను ఒకసారి ఆలోచించిన, సరే దీన్ని ఎట్లా చేయాలి అని చెప్పి ప్రాపర్ మాట్లాడిన అందరితోని, అందరు ప్రాబ్లమ్స్ తెలుసుకున్నా. మీరు ఇది కాకుండా బయట వేరే ఏం పని చేయలేరా అంటే, లేదన్నా ఇదే నమ్ముకొని ఉన్నాం, ఏం చేయలేం. ఇప్పుడు ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల చాలా మందికి ఇబ్బంది అవుతుంది. నేను ఏమనుకున్నా, సిపి కమిషనర్ గారి దగ్గర వెళ్ళి ఒక లెటర్ పెడదాం అనుకున్నా. అంటే సార్ కొంతమంది ఎవరో బ్లాక్ డ్రెస్ వేసుకుని ల్యాండ్ల మీద తప్పుడు పనులు చేసే వాళ్ళ వల్ల ఇట్లా అవుతుంది సార్, వీళ్ళకు నార్మల్గా చేసుకుని బ్రతికే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది, ఎట్లా చేద్దాం సార్ అని మాట్లాడదాం అనుకున్నా. వేరే వాళ్ళు ఉండి నీకెందుకు అవసరమా, బౌన్సర్స్ మీద ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది అంటే, ఇప్పుడు ఇంతమంది నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కానీ ఇబ్బంది అయిపోతుంది అండి. దీన్నే నమ్ముకొని బ్రతుకుతారు, వాళ్ళకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం లేదు, వాళ్ళు ఎట్లా మాట్లాడితే తప్పేముంది సార్, అర్థం చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఏదైనా తెలియకపోతేనే ప్రాబ్లం. మనం ప్రాపర్ అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు బౌన్సర్లు కాదు, వాళ్ళు ఎవరు అనేది చెప్పేస్తే వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. అయితే ఈ నెగిటివిటీ అంటే సరౌండింగ్స్ ఉంది కానీ, సో లేటెస్ట్ గా అల్లు అర్జున్ గారి ఇష్యూ కానీ, అంటే అక్కడ పోలీస్ ఫోర్స్ తో కూడా కోఆర్డినేషన్ లేకుండా వాళ్ళు కూడా బౌన్సర్స్ కూడా థియేటర్ లోపలికి వెళ్ళడము, అక్కడ కేయాస్ జరిగింది. అండ్ బిఫోర్ దట్ మోహన్ బాబు గారి ఇన్సిడెంట్ లో బౌన్సర్స్ మీడియా వాళ్ళ మీద ఇట్లా చేశారు అని చెప్పేసి ఆ ఇంపాక్ట్ అంతా కూడా ఎక్కువగా ఉంది కదా సరౌండింగ్స్. అండ్ ఇంకా లేటెస్ట్ గా చాలా జరుగుతూ ఉన్నాయి కదా. సో అయితే నేను ఆ ఇన్సిడెంట్ లో లేను కాబట్టి నాకు ఐడియా లేదు. యాక్చువల్లీ దేవరాలో ఏమైందంటే, దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నేను వెళ్ళా, విపరీతమైన జనాలు పడిపోతురు కింద. డిపార్ట్మెంట్ సిఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ వచ్చి డోర్స్ వేసేయండి, కంట్రోల్ చేయకపోతున్నాం అంటే డోర్స్ వేసారు. వేసినాక డోర్లు బద్దలు కొట్టేస్తారు, డోర్ బద్దలు కొట్టి లోపలికి వచ్చేసారు. హ్యూజ్ క్రౌడ్ ఇట్లా వచ్చి మీద పడితే ఒక 5-6 బౌన్సర్స్ కింద పడిపోయారు, వాళ్ళ మీద పడ్డారు, తొక్కేసారు వాళ్ళని. పడ్డాక ఒక లేడీ
కింద పడ్డది. ఆమె మీద ఎవరు రాకుండా నేను ప్రొటెక్ట్ చేసి ఇక్కడ అందరిని ఆపిన. ఆమె లేచింది. అమ్మ అవసరమా అమ్మ ఇంత రిస్క్ నువ్వు అని అంటే, మా హీరోని చూడడానికి మేము వచ్చినాం నీకేమైతుందని. అరే మీ గురించే కదా మీ గురించే కదా నేను చెప్పేది, మీరు అంటే మాకు అవసరం లేదు మాకు తెలుసు అని. మీరు ఏంటంటే జనాలు హీరోని చూడడానికి వస్తే అట్ ద సేమ్ టైం అయినని చూడండి కాన్షియస్ ఉండండి మీరు. అంటే మిమ్మల్ని మీరు సేఫ్టీ మెజర్మెంట్స్ లో అంటే నేను సేఫ్ ప్లేస్లో ఉన్నానా లేదా అనేది చూసుకొని, ఇప్పుడు దూరం నుంచైనా దగ్గర నుంచైనా కనిపిస్తారు కదా, అది చూసుకొని అంటే మీ ఫ్యామిలీకి ఇబ్బంది కావద్దు, హీరోకి ఇబ్బంది కావద్దు. ఇప్పుడు ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే అది బాధాకరణం అండి. ఏ హీరోకైనా వాళ్ళ ఫ్యామిలీ కూడా సఫర్ అయిపోతారు లైఫ్ లాంగ్. ఎక్కడి నుంచైనా చూసేదే. కాకపోతే వీళ్ళు పబ్లిక్లో వెళ్ళిపోయి, ఇప్పుడు ఎక్కువ పబ్లిక్లో వెళ్ళిపోతే మాకే కొన్నిసార్లు ఊపిరాడదు, పబ్లిక్ ఎక్కువ మీద పడిపోతే మాకే కొన్నిసార్లు ఊపిరాడదు. వీళ్ళు లేడీస్ ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటారు అని చెప్తే ఆమె అట్లా అనేసింది. నేను మళ్ళీ ఆమె ఎక్కడుందో వెతికి, అమ్మ మీ సేఫ్టీ గురించే మేము చెప్తున్నాం, ఏమైనా అయితే మిమ్మల్ని ఎవ్వరు అన్నారు, ఈవెంట్ చేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాడ్ నేమ్ వస్తుంది మీ వల్ల, మీరు మీ సేఫ్టీ చూసుకోండి అమ్మ, సేఫ్టీ చూసుకొని తర్వాత మీ హీరోని చూడండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు క్రౌడ్ విపరీతంగా అట్లా పడిపోవడం వల్ల ఆ రోజు హ్యూజ్ క్రౌడ్ వల్ల ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, సో ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి కదా. అండ్ అంటే జనాలు ఏంటంటే అండి కాన్షియస్గా ఉండాలి సిచ్యువేషన్, మనం ఎక్కడున్నాం. ఇప్పుడు మనం ఎంత మన హీరోని ఏం చూసినా ఆయన లైఫ్ లాంగ్ చూస్తూనే ఉండాలి. మనం ఈరోజు ఒక్కరోజు ఏదో చేసుకొని ఇబ్బందులు పడద్దు కదా. అరే నేను ఆ రోజు ఈ ఫంక్షన్కి వెళ్ళినా ఇట్లా అయ్యింది, ఏమైనా అయితే ఇది అయ్యిందనే రిమార్క్ లైఫ్ లాంగ్ ఉండే కన్నా మన సేఫ్టీ మనం చూసుకుంటే బాగుంటుంది కానీ. ఓకే, సో నెగిటివ్ ఇన్సిడెంట్స్ ఏమైనా అంటే డెఫినెట్లీ రిస్క్ ఉంటుంది కదా, నెగిటివ్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయి అంటే ఎవరికైనా ఏమైనా అవ్వడం అట్లాంటివి ఏమైనా బ్యాడ్ ఇన్సిడెంట్ అంటే లైక్ ఆడియో ఫంక్షన్లో జరుగుతాయండి. నేను ఎక్కువ శాతం క్రౌడ్లో ఉన్నాను, అంటే సెలబ్రిటీస్ ప్రోటోకాల్ వరకే ఉంటుంది కాబట్టి ఆ సరౌండింగ్స్లోనే ఉంటా. అక్కడ జరుగుతూనే ఉంటాయి, అంటే వాళ్ళు వీళ్ళు నెట్టేసుకోవడం, ఫ్యాన్స్ వాళ్ళకి దెబ్బలు తాకడం జరుగుతూనే ఉంటాయి. అవి ఫ్యాన్స్ ఎట్లా ఉంటారంటే మనం చెప్తే వినే పరిస్థితులు ఉంటారు. వాళ్ళ హీరో వస్తే వాళ్ళకి ఒక హై వచ్చేస్తుంది, ఎక్కడ లేని జోష్ ఎనర్జీ వచ్చేసి వాళ్ళు వినరు మనం ఎంత చెప్పినా. సో అల్లు అర్జున్ గారికి కూడా మీరు ఆల్రెడీ ఉన్నారు, వర్క్ చేశారు ఆయనకు కూడా. అండ్ యష్ రామ్ చరణ్ గారికి, సో పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ చేశారు. సో హీరోస్ జనరలీ బిఫోర్ ద ఈవెంట్ స్టార్ట్స్ ఏదైనా చెప్తూ ఉంటారా మీకు? అంటే అల్లు అర్జున్ గారు ఏం చెప్తారు జనరలీ? అల్లు అర్జున్ గారు ఏం చెప్తారంటే, ఇప్పుడు క్రౌడెడ్ ప్లేసెస్ లో వెళ్తాం కదా, క్రౌడ్ మీద పడుతుంటే అయ్యా నా ఫ్యాన్స్ జాగ్రత్త, వాళ్ళని నెట్టకండి అని చాలా బాగా చెప్తారు. సార్కి అయితే వాళ్ళ ఫ్యాన్స్ మీద అంటే వాళ్ళు నా ఫ్యామిలీ అన్న ఫీలింగ్ ఉంటుంది సార్కి. అల్లు అర్జున్ గారు అంటే ఆయన మనిషి రూపంలో ఉన్న దేవుడు అండి. నేను చెప్తాను, ఆయనతో వర్క్ చేసిన నేను ఎమ్మెల్యేస్ దగ్గర, ఎంపీస్ దగ్గర, చాలా మంది హీరోస్ దగ్గర, బిజినెస్ మ్యాన్ దగ్గర అందరి దగ్గర జాబ్ చేసిన. జనరల్గా బౌన్సర్కి 40,000 అయితే నాకు 70,000 ఆఫర్ ఇచ్చారు నా వర్క్ వల్ల. నాకు ఒకరి దగ్గర వర్క్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు, అంటే నాకు నేనే బాస్ అన్నట్టు ఉంటుంది వేరే వాళ్ళ దగ్గర చేయడం. ఎందుకంటే నేను చాలా మందికి వర్క్స్ ఇస్తుంటా కాబట్టి నేనే అట్లా ఫీల్ అవుతా. ఫస్ట్ టైం ఈ మనిషిని చూస్తే ఈయననే నా బాస్, ఈజ్ అ యూనివర్సల్ బాస్ అనిపించింది. అయితే ఆయన సార్ది ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు నేను వెళ్తా కదా సార్ ఎంబడ బయటికి ఎక్కడైనా, ఆయన ఏ హోటల్ ఉంటే అదే హోటల్లో మాకు స్టేయింగ్ ఇవ్వడం, ఆయన ఎక్కడ ఫుడ్ తింటే అక్కడనే మేము ఫుడ్ తినడం. అంటే వీళ్ళు నా పర్సనల్ సెక్యూరిటీ అని ఇట్లా చూడరు. వీళ్ళు కూడా మనుషులే కదా మన లెక్క. నేను అల్లు అరవింద్ గారి అబ్బాయిని, నేను అల్లు అర్జున్ని అని అట్లుండదు. వీళ్ళు కూడా మన లెక్క మనుషులే అన్నట్టు చాలా మంచి మనిషి అండి ఆయన. ఆయన గురించి చెప్తే ఒక రోజు సరిపోదు, ఆయన గురించి రాస్తే ఒక బుక్ సరిపోదు, అంత గొప్ప మనిషి. ఇంకోటి ఏంటంటే అండి, కొంచెం నెగిటివ్ ఏదైతే జరుగుతుందో దాని గురించి నాకు చాలా బాధ అవుతుంది. ఈయన తెలుగు ఆడియన్స్ ఇట్లా కాలర్ ఎగ్రేసేలా చేసిన బయట. ఇప్పుడు బయట అల్లు అర్జున్ అంటే సౌత్ ఇండియాలో మామూలు వెల్కమ్ లేదా. నాకు పాట్నా వెళ్తే ఒక సీఎం పిఎం రేంజ్ వెల్కమ్, అక్కడ హ్యూజ్ క్రౌడ్, కాన్వే, పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ అందరు సపోర్టు. అంటే మన ఇంట్లో ఉండే వ్యక్తిని మనమే తొక్కేస్తున్నాం ఎక్కడో అన్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే ఒక మనిషి హై వెళ్తున్నప్పుడు నెగిటివ్ చెప్పదండి. ఆయన పుష్ప 2 సినిమాతోని క్రికెటర్స్ అవ్వచ్చు,
నార్మల్గా పొలిటీషియన్స్ ఎవరైనా ఆయన స్వాగ్ తగ్గేదేలే, ఇది వైరల్ అవుతుంది ఇది. అంటే ఆయన మైండ్ సెట్ ఒకటి ఉంటుంది, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి, అట్లాంటి మైండ్ సెట్ ఉంటుంది. అట్లాంటి హీరోని మన మనిషిని మనమే కదా లేపాల్సింది. సౌత్ వాళ్ళని ఎత్తిలో పెట్టి చూసుకుంటారు ఆయన. ఓకే, అది బట్ యా అవన్నీ అవుతుంటాయి పోతుంటాయి నెక్స్ట్. యా ఓకే. అయితే నాకు ఎప్పటి నుండి ఒక డౌట్ ఉంది. జనరల్లీ ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్స్ లో వాళ్ళు క్రికెట్ ఆడుతున్నప్పుడు సడన్ గా ఫ్యాన్స్ ఎవరో ఒకరు వెళ్ళి వాళ్ళ దగ్గర కలవడము, వాళ్ళని హక్ చేసుకోవడము, లేదంటే నో వాళ్ళని అడ్రస్ చేసి అట్లా వెళ్తూ ఉంటారు కదా. సో అట్లా జరిగినప్పుడు వాళ్ళని తీసుకెళ్తూ ఉంటారు బౌన్సర్స్. అంటే దాని తర్వాత వాళ్ళని ఏం చేస్తారంటే కొడతారా, లేదంటే ఎట్లా ట్రీట్ చేస్తారని వాళ్ళని? కొట్టే రైట్స్ అయితే లేవండి, కొట్టే రైట్స్ లేవు. తీసుకెళ్లి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి పంపించేస్తారు, ఇది కరెక్ట్ కాదు మిమ్మల్ని చూసి. అంటే ఎట్లుంటది అంటే అండి, ఇప్పుడు వాడు జనరల్ క్రౌడ్ అవ్వచ్చు, రిటర్న్ పర్సన్ కూడా అవ్వచ్చు కదా, ఏమైనా అవ్వచ్చు చెప్పలేము. అవన్నీ క్లియర్గా తీసుకుపోయి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. అది ఎట్లా అంటే అండి, ఇప్పుడు ఒక నార్మల్గా ఈ సెలబ్రిటీస్ పక్క పెడితే ఒక బిజినెస్ మ్యాన్ పెట్టుకుంటాడు మనం జాబ్. బిజినెస్ మ్యాన్ అంటే సొసైటీలో మంచి నేమ్ ఉంటుంది, పలుకుబడిగా బాగుంటారు కాబట్టి ఆయనకు బిజినెస్ లో ఆపోజిట్ శత్రువులు ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు ఈ బౌన్సర్ అనే ఎవరినైతే పర్సనల్ ప్రొటెక్షన్ పెట్టుకుంటాడో ఇతనికి ఏం రిస్క్ ఉన్నా 100% ఇప్పుడు ఆయన మీద రాయబడ్డా ముందు నిలబడాల్సింది వీడే. ఆయన అంతే కదండి, ఇప్పుడు ఆయన మీద ఒక రాయి వేస్తున్నా ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చేమని అంటున్నా అడ్డు నిలబడాల్సిన గోడ లేక వీడే. వీడు ఎట్లా అంటే వీని దగ్గర ఏం పవర్స్ లేవు. ఇప్పుడు వాళ్ళు కొడుతున్నా కొట్టలేడు, అంతే కదా. వీని పని ఏంది, అక్కడ గొడవ కాకుండా ఆపడం, ఆయనకి ఏం కాకుండా చూడడం, జస్ట్ ప్రొటెక్షన్ వరకు. అటాకింగ్ చేయలేం, ఓన్లీ డిఫెండింగే, అటాక్ చేయలేం. దానివల్ల అంటే ఇది ఎంత రిస్క్ అంటే, ఇప్పుడు జనరల్గా నేను ఒక ఇన్సిడెంట్ విన్నా. ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర ఒక వర్క్ చేస్తున్నాండి, వాడు ఏంటంటే ఇట్లా ఇప్పుడు స్కామ్స్ అవుతున్నాయి కదా, మనీ ₹1,00,000కి 7,000 ఇస్తారు నెలకు, అట్లా ఏదో చాలా స్కామ్స్ అవుతున్నాయి. వాళ్ళు పెట్టుకోరు, వాడిని పెట్టుకుంటే వాడిని కుట్టనికి జనాలు వచ్చారు. వీడు ఏం చేస్తాడు, పోయి అడ్డం నిల్చోడు, వాడు వీడిని కొడుతురు, వాడు తప్పించుకోండు. ఇప్పుడు జనాలకి ఏంది, వీడు దొరికింది కాబట్టి వీనే కొడతారు. అడ్డం నువ్వే ఇలా పడ్డావు, వాడిని పట్టుకుంటుండే, నువ్వు అడ్డం వచ్చినావు. ఇప్పుడు కట్ చేస్తే వాడు లేడు, వీడు జాబ్ పోయి అన్ని పోయి జంప్ ఇంకా వాడు. ఇట్లా తెలియక చాలా తప్పులు చేస్తారు. ఇప్పుడు మనం ఒక జాబ్ చేస్తున్నాం, అక్కడ ఏంది ఆయన వర్క్ ఏంది, రిస్క్ ఉండే దగ్గర జాబ్ చేయొద్దండి ఎక్కడైనా సరే. మనం బాగాలేనప్పుడు ఆ జాబ్ ఎందుకు మనకి, మనం హ్యాపీగా ఉంటే కదా జాబ్ ఏదైనా. ఇప్పుడు మనీ కోసం పరిగెత్తవద్దు ఎప్పుడైనా సరే, మనం చేస్తున్న పనిలోనే మనీ రావాలని నా కాన్సెప్ట్. నేను మనీ కోసం రిస్క్ తీసుకునే కాన్సెప్ట్ అస్సలు ఉండదండి. నా కాన్సెప్ట్ ఒకటే, ఇయర్లో మంత్లీ 1 lakh టార్గెట్ పెట్టుకున్నా. నాకు లాస్ట్ ఇయర్ వరకు అయితే 70-80 వస్తుండే, ఇయర్లో 1 lakh టార్గెట్ పెట్టుకున్నాండి. 90,000లో 60,000 మా ఇంట్లో మా మమ్మీకి ఇవ్వాలి, 30,000 నా హెల్త్కి, నా డైట్ కావచ్చు, నా చికెన్, వేగన్ సలాడ్స్ ఇవన్నిటికీ నా కోసం. ఒక 10,000 సొసైటీలో జనాలకు మన వంతు సాయం ఎంత అయితే అంత చేద్దామని. నా దగ్గర ఇప్పుడు నేను నార్మల్ మనిషినండి, నేను ఇండస్ట్రీలో వచ్చిన కొత్తలో నేను మంచి హీరో మంచి స్టార్ అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నీడెడ్ పూర్ పీపుల్ షెల్టర్ అని ఒక యాప్ క్రియేట్ చేసి నార్మల్ మనుషులు ఎవరైనా సరే ఒక 1 రూపీ ఇవ్వండి, అందరూ ఒక 1 రూపీ అయితే ఎవరైనా ఇవ్వగలుగుతారు. అట్లా 1 కోటి మంది, 1 రూపీ అంటే 1 రూపీ 10 రూపీస్ ఇస్తారు, 1 కోటి మంది 10 రూపీస్ ఇస్తే 10 crores అవుతాయి. ఇప్పుడు మనం ఇంట్లోనే చలికి వండుకోవాలంటే వండుకోలేకపోతాం, రోడ్ల మీద వండుకుంటారు. అట్లాంటి వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం, వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం. ఇప్పుడు నేను నార్మల్ మనిషి, నేను చెప్తే ఎవరు వింటారు? నేను ఒక సెలబ్రిటీయో ఏదో ఒక స్థాయిలో ఉండి ఇట్లాంటి ఐడియాస్ ఇస్తే వింటారు. నార్మల్ మనిషిగా ఐడియాస్ ఇస్తే ఎవరు వినరు, వీడే అయింది చెప్పేది అన్నట్టు ఉంటుంది. అయితే బౌన్సర్స్ గురించి మాట్లాడితే, ఫీమేల్ బౌన్సర్స్ ఉంటారు కదా, సో ఫీమేల్ బాడీ గార్డ్స్ కూడా ఉంటారు. సో వాళ్ళ వర్క్ ఎలా ఉంటుంది? ఫీమేల్ అంటే ఇప్పుడు మెన్కి మెన్ ఉంటారు కదండి, లేడీస్కి ఏంటంటే ఇప్పుడు క్రౌడ్ మీద పడడం వల్ల కొంతమంది లేడీస్ వస్తుంటారు, మనం వాళ్ళని ఆపలేము. సో ఈ లేడీ బౌన్సర్స్ ఉంటే లేడీస్ని చేయబెట్టి ఇట్లా ఆపడం, మనం టచ్ చేసిన ప్రాబ్లం అవుతుంది. సో అందుగురించి దానికోసం లేడీ బౌన్సర్ని పెట్టి. ఇంకోటి ఎక్కువ షో ఆఫ్ అయిపోయింది ఇది బౌన్సర్స్ అంటే. ఇప్పుడు మీరు అన్నట్టు షాపింగ్ మాల్స్ దగ్గర అవసరం ఉండదు,
కావాలని బయట పెట్టుకుంటారు అక్కడ. కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఏంటంటే ఏదో చూపించుకోవాలని చెప్పి వాళ్ళు ఒక 4-5 బౌన్సర్లను పెట్టుకోవడం. ఇది బౌన్సర్ వ్యవస్థ అనేది చాలా పాడైపోయిందండి. నేను వచ్చిన కొత్తలో పర్ డే 700 తీసుకుంటుండే, కానీ ఒక వాల్యూ, ఒక రెస్పెక్ట్ ఉంటుండే చాలా. అంటే డిపార్ట్మెంట్లో ఉన్న సార్లు కానీ మేమందరం మంచి కలిసి వర్క్ చేసుకుంటుండే. ఇప్పుడు నేను గ్యాప్ ఇచ్చి ఒక ఆర్టిస్ట్ అయిన తర్వాత వచ్చి చూస్తే చాలా చెడిపోయింది అసలు ఫీల్డ్. ఎవరు పడితే వాళ్ళు బ్లాక్ షర్ట్ వేసుకొని రావడం, ప్రాపర్ అసలు బౌన్సర్ అంటే వర్క్ ఏంది ఏం తెలియకుండా వచ్చినందుకు మొత్తం ఫీల్డ్ అనేది పాడైపోయిందండి. ఇప్పుడు నేను ఈ విఎంఆర్ ఏజెన్సీ పెట్టడానికి రీజనే దీన్ని నమ్ముకొని కొంతమంది బతికిరు, వాళ్ళకి ఏదైనా చెయ్యాలనే ఒక ఉద్దేశంతోనే ఈ విఎంఆర్ ఏజెన్సీ అని పెడుతున్నాం. ఓకే, సో అంటే గైడ్ లైన్స్ ఏమైనా ఉంటాయి మీకు ప్రాపర్ గా ఇవి ఫాలో అవ్వాలి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కైండ్? అంటే గైడ్ లైన్స్ అంటే ఇప్పుడు క్రౌడ్ పడకుండా ప్రాపర్ గా హ్యాండిల్ చేయడం ఒకటి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఎక్కడైనా బయటికి వెళ్తుంటే ఇప్పుడు ఒక సినిమా గెటప్ ఉంటుందండి, ఆ లుక్ ఉంటుంది, ఆ లుక్ బయటికి రావద్దు. అప్పుడు ఏంది సరౌండింగ్స్ లో ఎవరు ఫోటో తీయకుండా చూసుకోవడం అట్లా ఉంటుంది. ఎక్కడ అంటే సిచ్యువేషన్ బట్టి ఎక్కడెక్కడ వెళ్తే ఇప్పుడు పబ్ కల్చర్ అనుకోండి, పబ్ లో తాగేసినాక అమ్మాయిలను ఏడిపోయడం అట్లా ఉన్నాం అనుకో, సార్ రిక్వెస్టింగ్ బయటికి వెళ్ళండి ప్లీజ్ అంటే వినకపోతే నెక్స్ట్ లాగి తీసుకొచ్చి బయటికి పంపించడం, పబ్ కల్చర్. బట్ పబ్ లో క్లబ్ లో అయితే చాలా రచ్చ ఉంటది. సో దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు? పబ్ లో చూడండి, నేను చేయలే కానీ మనం నా దగ్గర ఉన్న వాళ్ళు చేస్తారు, వాళ్ళు చెప్తారు తాగేసి ఉంటారు మనుషులు, మామూలుగానే మాటినారు, తాగినాక ఇంకా మాటింటారు అస్సలేనా. అయితే లేడీస్ ఆడుతున్న దగ్గర వెళ్ళి డాన్స్ ఆడతారు. ఆడొద్దు అంటే నేను ఆయన కొడుకుని, నేను ఈయన కొడుకుని, నన్నే చేపెడతావు చేది. వీడు ఏం చేస్తాడు, ఇప్పుడు కొంచెం మిస్బిహేవ్ చేసినాకు వీడు మిస్ హ్యాండ్లింగ్ చేస్తాడు, పోయి వీడియో కొడతాడు, మళ్ళీ వాడి మీద పోయి కంప్లైంట్ పెడతాడు బౌన్సర్ అని కొట్టిండని చెప్పి. బౌన్సర్స్ కొట్టరు, మంచోళ్ళు ఉంటారని కూడా నేను చెప్తాను. కొంతమంది ఉంటారు బౌన్సర్స్ అంటే మేము ఫుల్ అది తోపు అన్న ఫీలింగ్ లో కొంతమంది ఉంటారు. అది కాదు, మన వర్క్ ఏం తెలిసిన వాళ్ళు వేరే ఉంటారు, కొంతమంది తెలియకుండా వేరే ఉంటారు. ఓకే, ఇవన్నీ అంటే ట్రూ రియల్ అంతే అండి. ఏదైనా పాజిటివ్ నెగిటివ్ రెండు చెప్పాలి. మనం మంచోళ్ళమే అని చెప్పొద్దు, రెండు ఉంటాయి, మంచి చెడు రెండు చెప్తేనే బాగుంటది. ఓకే, సో అంటే ఈ రిక్రూట్మెంట్ అనేది ఎట్లా జరుగుతుంది అని కొంతమంది ఇల్లీగల్ గా తీసుకుంటూ ఉంటారు, అంటే సాలరీస్ కరెక్ట్ గా పే చేయరు. మీకు జనరల్లీ ఇన్సూరెన్స్ కూడా ఉంటది, బట్ కొంతమంది ఇన్సూరెన్స్ కూడా ఉండదు. అంటే ఇప్పుడు మనం హీరోస్ దగ్గర జాబ్ చేస్తే అన్ని ఉంటాయి, ఏసీఐ పిఎఫ్ అన్ని వాళ్ళు బాగా చూసుకుంటారు కాబట్టి అన్ని ఉంటాయి. బయట బిజినెస్ మ్యాన్ ఎట్లా అంటే ఇప్పుడు అన్ని బాగాలేవు, లీగల్ పనులు చేసే వాళ్ళు అట్లాంటి వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు ఏంది టెంపరవరీ వాళ్ళ బెనిఫిట్స్ వరకు పెట్టుకుంటారు. దాని తర్వాత శాలరీస్ ఇవ్వకుండా, ఇప్పుడు మీరు ఒక 2 months జాబ్ చేసారు, 2 months ఇస్తారు స్టార్టింగ్, 3rd month 4th month 5th month ఇయ్యరు. తర్వాత జంప్, వీడు 3 months మనీ కోసం సఫర్ కావడం, అట్లా చాలా అవుతున్నాయి. అంటే ప్రాపర్ ఐడియాస్ తెలియక. అండ్ ఆల్సో డైట్ గురించి, సో బౌన్సర్ అంటేనే సెక్యూరిటీ అంటేనే ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ మార్నింగ్ 6 మా హ్యాబిట్ ఏంటంటే మార్నింగ్ 5 o'clock లేస్తాం, 5 to 7 జిమ్, తర్వాత 1 hour ఫ్రెష్ అవ్వడానికి, దాని తర్వాత 8 o'clock సలాడ్ వెగన్ ప్లస్ 250 grams చికెన్, దాంట్లో ఘీ వేసుకుంటాం, ఘీ వేసుకొని అది తీసుకుంటాం. దాని తర్వాత 3 o'clock యాపిల్స్ కానివ్వండి ఏదైనా ఫ్రూట్స్. మళ్ళీ ఇది అయిపోయినాక నైట్ 250 grams చికెన్ ప్లస్ 6 eggs 2 పుల్కా. ఇట్లా ప్రాపర్ డైట్ తీసుకొని మళ్ళా మిల్క్, కర్డ్, ప్రోటీన్ షేక్స్ ఉంటాయి కదండి అవి, అవన్నీ తీసుకు, ఇవన్నిటికి మంత్లీ వచ్చేసి 15,000 to 20,000 ఖర్చు వస్తుంది. అయితే నేను అప్పుడు ప్రాపర్ డైట్ చేసుకుంటా జిమ్ చేస్తున్నా. ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర జాబ్ వచ్చింది. జాబ్ చేస్తున్నప్పుడు ఆయన ప్రీవియస్ చేసిన ఎంప్లాయ్కి 35,000 ఇచ్చింది. ఇది 2017 చెప్తున్నాను మీకు. 35,000 శాలరీ ఇచ్చాడు. నేను అన్నా, సార్ నాకు 35,000 వర్కౌట్ కాదంటే, అదేంది వాడు చేసింది అంటారు. సార్ మీరు నా వర్క్ చూడండి, మా వర్క్ చూడండి, నాకు 60,000 ఇస్తే నేను వస్తాను, లేకపోతే నేను చేయలేను. నా డైట్కి 20,000 పోతాయి సార్, మిగతా మనీ నేను ఏం చేసుకోవాలంటే ఒక 10 days నా వర్క్ చూడండి, నచ్చితే ఇవ్వండి, లేకపోతే లేదు. సరే అన్నాక నేను ఒక 10 days వర్క్ చేసినాను. చేసినాక ఆయనకు వర్క్ నచ్చింది. అంటే జనరల్గా మనం ఏంటంటే బాడీని వాడద్దు, బ్రెయిన్ని వాడితేనే ఎవరికైనా నచ్చుతాం. అందరు ఏంటంటే బాడీని వాడేస్తారు. బ్రెయిన్
స్మార్ట్ వర్కే ఇంటెలిజెంట్ అండి. మీరు ఎంత ఇప్పుడు జనాలను దగ్గర నెట్టకుండా స్మార్ట్ వర్క్, ఇప్పుడు జస్ట్ ఇట్లా పుట్ట తీసుకుపోయే స్టైల్లో తీసుకుపోతే జనాలకు ఇబ్బంది కాదు, హీరోలకు ఇబ్బంది కాదు. ఏదైనా స్మార్ట్ వర్క్ చేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. హార్డ్గా రూడ్గా పోతే ఏది వర్కౌట్ అవ్వదు. సో పొలిటీషియన్స్ దగ్గర వర్క్ చేయడం అంటే హీరోస్ దగ్గర వర్క్ చేయడం ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. పొలిటీషియన్స్ దగ్గర కానీ, లీడర్స్ దగ్గర కానీ, అండ్ బిజినెస్ పీపుల్ దగ్గర, వాళ్ళ దగ్గర వర్క్ చేయడం అంటే అక్కడ ఎలా ఉంటుంది సర్కిల్? పొలిటీషియన్స్ దగ్గర అంటే వాళ్ళు ఎలక్షన్స్ మూమెంట్లో వాళ్ళకి కొంచెం థ్రెట్ ఉంటుంది కాబట్టి ఆపోజిషన్ పార్టీ నుంచి అట్లా పెట్టుకుంటారు. అయితే మేము లాస్ట్ టైం వెళ్ళినాం. వాళ్ళు ఎంబడే ఏంటంటే మార్నింగ్ 6 o'clock స్టార్ట్ కావాలి, 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు ప్రచారం, ప్రతి డోర్ టు డోర్ తిరగాలి వాళ్ళతో పాటు. వాళ్ళు ప్రచారం చేస్తుంటారు, మనం సరౌండింగ్స్ అబ్జర్వ్ చేస్తుండాలి, దగ్గర ఎవరు వస్తారు, వీళ్ళ మనిషా కాదా అన్ని చూసుకోవాలి. అది చూసుకుంటూ మళ్ళీ 2 o'clock వచ్చినాక వాళ్ళ షెడ్యూల్ మళ్ళీ 6 o'clock ఉంటుందండి. 4 hours గ్యాప్ ఉంటుంది. మళ్ళీ 6 to 12 మళ్ళీ ఈ మార్నింగ్ 8 hours, తర్వాత 6 hours, 14 hours వర్క్ చేయాలి వస్తుంది పొలిటీషియన్ దగ్గర. డబల్ వర్క్ ప్లస్ వాళ్ళ కార్యకర్తలు ఉంటారు, తెలియక ఆపినాం మమ్మల్ని ఆపుతున్నాం, నీ ముఖం మీద రాసి ఉందా అన్న నువ్వు ఎక్కడైనా ఇది అని. కొంచెం కంపారిటివ్లీ మాస్ ఉంటారు కదా. మాస్ ఉంటారు అంటే ఇప్పుడు ఎవరైనా కావాలని తప్పు ఎవ్వరు చేయరండి, అనుకోకుండా జరుగుతాయి. దాన్ని అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే. తప్పు అని ఇట్లా చూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు, నేను ఆపిన, మీరు ఎవరో నాకు తెలియదు కాబట్టి ఆపిన. అదే మీరు ఆయన రిలేటివ్, ఆయన కార్యకర్తనో కార్పొరేటర్ తెలిసి నేను ఎందుకు ఆపుతా? ఆపను కదా. ఇప్పుడు నేను ఆపలే, మీరు రాంగ్ పర్సన్ ఎవరు, మీరు ఆయన మీద చెయ్యడము ఏదో చేస్తే అప్పుడు ఎవరిని అడుగుతారు? క్వశ్చన్ ఎవరిని చేస్తారు? మీరుండి ఏం లాభం, మీరు ఏం చేస్తారు అంటారు. ఆపితే ఇది ప్రాబ్లం, ఆపకపోతే ఇంకోటి ఏదైనా ప్రాబ్లం. అందునుంచి ఆపి ఈ ప్రాబ్లమే ఫేస్ చేయడం బెటర్, కానీ ఆపకుండా వేరే ప్రాబ్లం ఫేస్ చేయలేము. సరే, ఎండ్ ఆఫ్ ద డే అవసరం లేదు, వాళ్ళు ఎవరో తెలియకపోతే ఆపుతారు. ఓకే, కొంతమంది హీరోస్ ని కూడా ఆపుతూ ఉంటారు కదా. సో దట్స్ అ డిఫరెంట్ థింగ్. అంటే అది చాలా నేను హీరోస్ నేను చెప్పగానండి, కొంతమంది ఎట్లా అంటే కంగారు పడి హీరోనే ఆపేస్తారు. అరే నీ ముందు ఎవరు ఏంది, మళ్ళీ ఆయన ఆపుతారు చూడండి అటు. మేము ఆన్లైన్ లో వీడియోస్ చూసాము, అదేంటి వాళ్ళు కూడా ఓకే అని చెప్పి ఇట్లా. మీరు ఒక వీడియో బాగా ట్రెండ్ అవుతుంది ఈ మధ్యలో, వాడు ఇట్లా చేయబెట్టి ఆపేసాడు, వాని వెనకాల ఎవరు ఏం చూస్తలేడు. తర్వాత ఆయన ఇట్లా తట్టి అరే బాబు అన్న, ఓ సారీ సార్ అని. అంటే హీరో ఎవరు, మనం ఎవరి దగ్గర పోయి వర్క్ చేస్తున్నాం ఏందో. నేను ఒక ఈవెంట్ చేసిన అండి 20 members మ్యారేజ్ ఈవెంట్. అయితే అక్కడ స్టేజ్ మీద అందరిని ఆపుతారు, నేను పోయినా, వాడు నన్నే నెట్టేసాడు. అంటే వాళ్ళకి తెలియదు. అందు గురించే ఇంకా నేను ఏం చెప్తున్నా అంటే, ఇది సిస్టమ్లా కొందరికి వర్క్ గురించి తెలుసు, కొందరు తెలియదు. ఇప్పుడు నన్ను ఆపి నేను వాళ్ళతో గొడవలు, మిమ్మల్ని పిలిచింది నేను నన్ను ఆపుతారా అని. కానీ నేను రాసి లేదు, వాళ్ళని పిలిచింది నేనే నా ముఖం మీద. నా కింద ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళు పిలుస్తారు, ఇక అర్థం చేసుకొని ఓకే. కొన్ని ఇట్లా ఫనీ ఇన్సిడెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. ఫనీ ఇన్సిడెంట్ అంటే ఒకసారి మేము లిఫ్ట్ లో వెళ్తున్నామండి, ఆడు అంటే వాళ్ళు హిందీ వాళ్ళు, ఏ హీరోకి వచ్చింది ఏం తెలియదు అని ఆయననే ఆపేసిండు. నేను లిఫ్ట్ దిగి చూస్తున్నా, ఏది సార్ అని చెప్పి చూస్తే వాడు లిఫ్ట్ లో సార్ ఆపేసిండు. అరే భయ్యా నువ్వు హీరోవే, హీరో కోనే నేమాలం కైసాతే భయ్యా తుమని నేనన్నా. అంటే వాళ్ళకి హీరో ఎవరు ఏం తెలియకుండానే ఆపేస్తారు వాళ్ళు. మళ్ళీ ఒకసారి ఏమైందంటే ఏదో ఈవెంట్కి వెళ్ళామండి, ఫుల్ క్రౌడ్ ఉంది. ఆ క్రౌడ్ లో నేను ఎవరైతే ఉన్నారో ఆయన గెస్ట్ ని లోపల తీసుకున్నాక వీడు అందరూ క్రౌడ్ ఎగబడుతుంటే నెట్టుతుంటే ఆ గెస్ట్ కూడా నెట్టేసింది వీడు. అంటే సెలబ్రేట్ అయినా చాలా పెద్ద, నేను ఏం చెప్పలేను. అట్లా జరుగుతాయి ఇన్సిడెంట్స్. కాన్షియస్ ఉండరు వర్క్ చేసేటప్పుడు, కాన్షియస్ ఉంటే ఇట్లాంటివి జరగవు. వీళ్ళు ఏంటంటే కాన్షియస్ ఉండి వర్క్ చేయరు. బట్ ఏ ప్లేస్ ఎక్కువ మీకు రిస్కీ అనిపిస్తుంది అంటే అమ్మో ఇట్లాంటి వాటికి వెళ్ళకపోతేనే బెటర్ అని? రిస్క్ అంటూ ఏం లేదండి. అంటే నేను నేను ఒక 12 years నుంచి ఫీల్డ్ ఉన్నా కాబట్టి ప్రాపర్గా ఏది ఎక్కడ హ్యాండిల్ ఎట్లా చేయాలో తెలుసు కాబట్టి రిస్క్ అంటూ ఏమనిపించదు నాకు. కాకపోతే ఎలక్షన్స్ టైంలో అనిపిస్తుంది, క్రౌడెడ్ ప్లేసెస్లో వెళ్తే దమ్మాడదు, అరే ఎందుకురా ఇది అవసరమా, మనం మంచిగానే ఉన్నాం ఆర్టిస్ట్గా ఎందుకు. నాకు ఏంటంటే అండి మెయిన్ ఇష్టం, సినిమా అంటే పిచ్చి, ఈ ప్రపంచంలో ఎట్లయినా తిరగాలి అన్న సెన్స్లోనే వస్తా. కానీ ఆర్టిస్ట్ చాలా మంచిగా నడుస్తుంది ఇప్పుడు, నాకైతే ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో నైస్. సో రీసెంట్గా నేను ఒక ఫుడ్ ప్లేస్కి వెళ్ళాను, అక్కడ వేరే ఫ్లోర్లో పబ్ ఆర్ లాంజ్ ఏదో ఉందన్నమాట అక్కడ.
సో బయటకి ఏదో గొడవ అవుతుంది ఫుల్, అంటే అప్పటికప్పుడు నిజంగా ఆ టైంలో కొంచెం నెగిటివిటీ ఉంది నిజంగా చెప్పాలంటే, బౌన్సర్స్ అంటే వీళ్ళు కొడతారో లేదంటే కొంచెం రూడ్ ఉంటారు అని చెప్పి. అక్కడే రియల్ గా ఇన్సిడెంట్ నేను చూసాను. లోపల ఏమైందో తెలీదు, బట్ బయటకు వచ్చిన తర్వాత ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, అంటే ఎవరు తిట్టుకుంటున్నారు గట్టిగా. బౌన్సర్ ఇంకా అక్కడ వచ్చిన గెస్ట్ ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళని సైడ్ వాళ్ళు ఆపుతున్నారు, బౌన్సర్స్ ని వాళ్ళు ఆపుతున్నారు. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి కదా. సో దానికి ఎట్లా అంటే డెఫినెట్లీ వాళ్ళు ఎక్కడో కాడ కొంచెం రూడ్ గా మాట్లాడడము, వీళ్ళు మాట్లాడడము, లేదంటే వాళ్ళు మాట్లాడడం. జనరల్ గా ఇప్పుడు అది ఎట్లా అంటే అది బార్ అండి, లైక్ పబ్బా బార్ పబ్ వీళ్ళు తాగేసి ఉంటారు. వీళ్ళు మిస్బిహేవ్ చేసినా ఏం చేసినా వీళ్ళు ఏమంటారు, సార్ మీరు బయటికి వచ్చాడు, నేను పే చేసిన బిల్ పే చేసిన, నన్ను బయటికి రమ్మంటా అంటాడు. వీడేదో అంటాడు, దానికి ఇంకా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నప్పుడు పర్సనల్ అయిపోతున్నప్పుడు చాలా, అంటే ఇప్పుడు వాళ్ళు పర్సనల్ గా తీసుకుంటారండి. వీడేంది నాకు చెప్పేది బౌన్సర్ అన్న ఫీలింగ్ లో ఉంటారు వాళ్ళు. ఎందుకో అంటే నేను ఫీల్డ్ లో ఉన్న కొత్తలా ఇట్లా ఉండకపోతుండే. నేను బాస్ డిస్టర్బ్ చేయకండి బాస్ అంటే ఓకే అని ఇట్లా అంటుండే. ఇప్పుడు ఇవన్నీ బౌన్సర్స్ అనే ఒక నేమ్ బ్యాడ్ అయిపోయి అందరికి ఎక్కడో అంటే వీళ్ళు వేస్ట్ అన్న ఫీలింగ్ వచ్చేసింది. దానివల్ల వాళ్ళు చెప్పినా వింటలేరు. ఓకే, సో మీరే చెప్తున్నారు అంటే ఒక ఇంప్రెషన్ ఉంది, బట్ ఆ ఇంప్రెషన్ ని చేంజ్ చేయాలి అనుకుంటే అదే ఇప్పుడు నాకు అల్టిమేట్ గా ఉన్నది ఏంటంటే ఈ ఏదైతే ఉందో బౌన్సర్స్ అంటే నేమ్, దాన్ని చేంజ్ చేయాలి. దీన్ని నమ్ముకొని కొంతమంది బ్రతుకుతురు. వాళ్ళ కోసం ఏదైనా వెళ్ళి ప్రాపర్గా ఒక మా అడ్వకేట్ని పెట్టుకొని బౌన్సర్ రైట్స్ ఏంది ఇవన్నీ తెలుసుకొని బౌన్సర్ అనే పేరు ఫస్ట్ చేంజ్ చేసి పీపీ అని పర్సనల్ ప్రొటెక్షన్ విఎంఆర్ ఏజెన్సీస్ అని పెట్టి దీని మీద బ్రతికిన ప్రతి ఒక్కరికి ఎటువంటి దోకా అన్యాయం లేకుండా నా వంతు ఎంత అయితే అంత ప్రయత్నం చేసి నేను చేస్తా. రూల్స్ వాళ్ళకు చెప్పేస్తా క్లియర్గా. సెలబ్రిటీస్ వస్తే ఫస్ట్ వాళ్ళ మీద మీరు పడకండి, మీ వర్క్ ఏందో మీరు వాళ్ళకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే వాళ్ళు ఫ్రీగా వెళ్ళిపోతారు. జనాలు కూడా మీ వెనకాల ఉంటారు కాబట్టి ఎవరికి ఇబ్బంది కాదు, వాళ్ళు నీట్గా వెళ్ళిపోతారు. ఎక్కడ ఏ వర్క్ ఉందో ఆ వర్క్ నాకు తెలుసు కాబట్టి నేను ప్రాపర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ఆల్సో మీరు యష్ దగ్గర కూడా వర్క్ చేశారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కడ చేశారు? అండ్ ఆయనకి యష్ గారు ఇక్కడ ఎవరు వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వచ్చారు. అండ్ ఫలక్నామా ప్యాలెస్లో ఉండే షూట్ చేస్తున్నప్పుడు అప్పుడు కలిసిండే. జిమ్కి తీసుకెళ్ళినాం మేము, బాగా ఫ్రెండ్లీగా ఉండే, జిమ్ చేసిన మాతో పాటు కలిసి మంచిగా ఉండే. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతో, బాగా మాట్లాడుతుండే. మార్నింగ్ రాగానే ఎలా బాగున్నావా అని ఎట్లా కలిసినప్పుడు బాగుంటుండే. సో నైస్. సో నేను చరణ్ గారితో ఒక ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు. నేను హైమాక్స్ లో వారిది మూవీ వస్తే వచ్చారు, నన్ను చూసి అయ్యా బైసాబ్ కిదర్ జానా అన్నాడు. తీసుకెళ్ళిన లోపల ఇక్కడ సార్ అని చెప్పి తీసుకెళ్ళినాక కూర్చున్నాను. మళ్ళీ వెళ్ళేటప్పుడు సార్ ని బాగా చూసుకున్నా కాబట్టి బైసాబ్ ఆప్ బహుత్ అచ్చా కామ్ కర్ రహే హై. సార్ నేను తెలుగుని సార్, నా ఫేస్ చూసి ముస్లిం అనుకో అంటే ఆయన రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. చాలా లాయల్ పర్సన్, చాలా రెస్పెక్ట్ ఇస్తాడు, డౌన్ టు ఎర్త్ ఉంటాడు. చాలా అంటే హానెస్ట్ క్యారెక్టర్ అనిపిస్తుంది నేను చూస్తే నాకు. అంటే ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ లో వర్క్ చేసి ఉంటారు కదా, సో ఎక్కడెక్కడ చేశారు? అండ్ అవుట్ ఆఫ్ కూడా వెళ్తూ ఉంటారా? అవుట్ ఆఫ్ కూడా వెళ్ళా. అంటే నేను ఆల్మోస్ట్ ఇండియా వైజ్ గా అన్ని ప్లేసెస్ వెళ్ళానండి. ఇండియా వైజ్ గా బిజినెస్ మ్యాన్ తో పాటు, అంటే బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు ఇండియా మొత్తం అంతా ట్రావెల్ చేశాను నేను. ఇక్కడ లోకల్లో మొత్తం తెలంగాణ ఆంధ్ర అంతా తిరిగేసా, బయట కూడా అంతా తిరిగేసా. పర్సనల్ వర్క్స్ వాళ్ళ ఏమున్నా అంటే నేను ఎవరెవరి దగ్గర వర్క్ చేసినానో వాళ్ళ దగ్గర ఆ ట్రస్ట్ సంపాదించుకున్నా కాబట్టి వాళ్ళ ఏ పర్సనల్ వర్క్ ఉన్నా నాకు ఫోన్ చేస్తారు, విజయ్ నువ్వైతేనే రా, వేరే వాళ్ళైతే మాకు వద్దు అనే మంచి పేరు తెచ్చుకున్నా అండి. నేను వర్క్ ఎక్కడెక్కడ చేసినా అక్కడ మాత్రం మంచి పేరు. అంటే నేను నా మైండ్ సెట్ ఒక్కటే అండి, మనీ అనే మైండ్ సెట్లో పనిచేయొద్దు. హానెస్ట్గా ఉంటే ఎవరైనా మనం ఒకసారి ట్రస్ట్ అనేది సంపాదించుకోవడం చాలా కష్టం, దాన్ని పోగొట్టుకోవడం ఒక సెకండ్. నేను అది సంపాదించుకున్నా కాబట్టి ఈరోజు నాకు ఈ ఫీల్డ్లో ఇంత రెస్పెక్ట్ ఉంది. ఎవరి దగ్గర అయినా, విఐపీస్ దగ్గర కానీ ఎమ్మెల్యేస్ దగ్గర కానీ ఎవరి దగ్గర అయినా మంచి రెస్పెక్ట్ ఉంది. వాళ్ళు ఇప్పుడు కూడా నాకు ఫోన్ చేస్తారు. ఈరోజు నా బర్త్డే మా ఎమ్మెల్యే సార్ ఫోన్ చేసి విష్ చేయడము, అట్లా అన్నీ మంచిగా అనిపిస్తుంది. అంటే మనం వాళ్ళకి ఎంత బాగా వర్క్ చేస్తే గుర్తుంటాం అని. ఇప్పుడు ఎవరి దగ్గరైనా మనం మంచి వర్క్ చేస్తేనే కదండి గుర్తుంటాం. సో నైస్ టాకింగ్ టు యూ. అండ్ బౌన్సర్ గా అండ్ బ్యాక్ టు యాక్టింగ్ ఇప్పుడు కంప్లీట్ యాక్టింగ్ అండి. కంప్లీట్ ఇప్పుడు యాక్టింగ్ మీద ఫోకస్ ఉంది.
ఒక స్టోరీ కూడా రన్ అవుతుంది. అన్ని బాగా అనుకున్నట్టు వర్కౌట్ అయితే మంచి ప్లేస్లో ఉంటా. ఎస్, పర్ఫెక్ట్. అండ్ ఇండస్ట్రీ ఎంతమందికి ఎన్ని రకాలుగా యూస్ఫుల్ అవుతుందో సో మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం అండి, కరోనా టైంలో షూటింగ్స్ లేక ఇండస్ట్రీ విపరీతమైన ఇబ్బందిలో ఉంది. ఆ టైంలో ఎవరు డేర్ చేస్తలేరు. కరోనా అంటే ఒక భయంలో ఉన్నారు అందరూ. అప్పుడు మేము కూడా చాలా ఇబ్బందిలో ఉండే, షూటింగ్స్ లేక ఎట్లా అనే సిచ్యువేషన్లో అల్లు అర్జున్ గారు పుష్ప స్టార్ట్ చేశారండి. ఆ స్టార్ట్ చేసినాక ఒక షూటింగ్ ఒక రోజు జరిగితే ఒక 400 నుంచి 500 కుటుంబాలు ఫుడ్ తింటారు ఆ రోజు. అంటే వాళ్ళకి డైలీ. నేను సార్కి పర్సనల్గా, సార్ అంత రిస్క్ తీసుకొని మీరు కరోనా టైంలో స్టార్ట్ చేసి చూడండి సార్, మీరు గ్రేట్ సార్, హ్యాట్స్ ఆఫ్. అంటే మన ఇండస్ట్రీ కదా, మనం నమ్ముకుని ఉన్న మనుషుల కోసం ఆ మాత్రం రిస్క్ తీసుకోకపోతే మనం తీసుకోకపోతే ఎవరు తీసుకుంటున్నారు. ఆ మాటకి ఫిదా అయిపోయినాను నేను. అంటే మనం బాగానే ఉన్నాం, దీన్ని నమ్ముకున్న వీళ్ళంతా ఇబ్బందులు పడుతారు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మనం ఒకటి తీసుకొని మనం సినిమా స్టార్ట్ చేస్తాం అనుకో, మనం చూసి వేరే, ఇప్పుడు ఆబ్వియస్లీ వేరే వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. చాలా ట్రబుల్ ఉండండి ఇండస్ట్రీ కరోనా టైంలో విపరీతంగా. 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని కొన్ని 100,000 కుటుంబాలు ఉంటాయండి. ఈ మధ్యలో రివ్యూస్ వల్ల ఇప్పుడు సినిమాకి వెళ్ళకుండా రివ్యూస్ చెప్పి, బ్యాడ్ రివ్యూస్ చెప్పి వెళ్ళకుండా రెవెన్యూ దెబ్బతీస్తున్నారు. ఈ రెవెన్యూ దెబ్బతీయడం వల్ల సినిమాకి ఎఫెక్ట్ అయితే, ఒక ప్రొడ్యూసర్ ఎఫెక్ట్ అయిందనుకో ఆ ఇండస్ట్రీకి చాలా నష్టం అది. అంటే దీన్ని నమ్ముకొని బతుకుతున్న కొన్ని 100 కుటుంబాలు రోడ్లో పడతాయి. అది అర్థం చేసుకొని వాళ్ళు బ్యాడ్ రివ్యూస్ ఇవ్వడం, మీకు ఇప్పుడు నాకు నచ్చింది మీకు నచ్చదు, మీకు నచ్చింది నాకు నచ్చదు, ఎవరిది వాళ్ళకి ఒపీనియన్ వదిలేద్దాం, చూడనిద్దాం. సినిమా 1 వీక్ అయినాక ఇచ్చుకోండి రివ్యూ, ఎవరు వద్దంటారు. 10 days అయినాక ఇచ్చుకోండి, ఎవరు వద్దంటారు. ఇండస్ట్రీ అట్మాస్ఫియర్ని చాలా దెబ్బతీస్తున్నారు ఇట్లాంటి కొంతమంది నెగిటివ్ పీపుల్ అందరూ గ్యాదర్ అయ్యి. ఇంకోటి ఏంటంటే అండి, ఇండస్ట్రీలో ఏ హీరో ఫ్యాన్స్ అయినా, నా పర్సనల్ ఇది, ఏ హీరో ఫ్యాన్స్ అయినా గొడవ పడద్దు. ఇప్పుడు ఒక సినిమాకి ఇంకో సినిమా సపరేట్. ఇప్పుడు నీ హీరో సినిమా వచ్చింది అనుకో, నువ్వు 2-3 times చూడు. ఈ హీరో సినిమా బాగుంటే చూడు, తప్పేముంది. మన తెలుగు ఇండస్ట్రీ కదా, మనోళ్ళే కదా అంతా. ఈ పాజిటివ్ వైబ్ రావాలండి ఈ ఇండస్ట్రీలో. ఎందుకంటే మన రెవెన్యూ పెరగాలి. ఇప్పుడు రెవెన్యూ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇబ్బంది, జాబ్స్ లేక యూత్ అంతా సఫర్ అవుతారు. ఇప్పుడు ఉన్న రెవెన్యూని మనం పాడు చేసుకుంటే కొత్త రెవెన్యూ ఎక్కడ సృష్టిస్తాం? అది మైండ్లో పెట్టుకుంటే అందరికి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏ నెగిటివ్ చెప్పకపోతే ప్రొడ్యూసర్స్ పెరుగుతారు ఇండస్ట్రీలో, డిస్ట్రిబ్యూటర్స్ పెరుగుతారు. అప్పుడు రెవెన్యూ ఆటోమేటిక్ పెరిగి ఆటోమేటిక్స్ అందరికి జాబ్స్ వస్తాయి. 10 సినిమాలు జరిగే దగ్గర 20 సినిమాలు జరుగుతాయి. అంటే ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు ఎన్నో సినిమాలు జరుగుతాయి, కాకపోతే ఇంకొక 10 సినిమాలు ఎక్స్ట్రా జరుగుతాయి కదండి. ఈ రివ్యూ రైటర్స్ వల్ల, నెగిటివ్ పీపుల్ వల్ల అందరికీ డ్యామేజ్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఇండస్ట్రీలో. ఒక కొత్త 5 మంది హీరోలు వచ్చినారనుకో, ఆయన దగ్గర ఒక స్టాఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. అంతా ఒక ఎంప్లాయ్మెంట్ అనేది మనమే పాడు చేసుకుంటున్నాం అనిపిస్తుంది నాకు. ఓకే. అండ్ ఆల్సో ఈ ఇన్సిడెంట్ గురించి అడుగుదాం అనుకున్నాను. సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఒక్కొక్కరు ఒక్కొక్క పర్స్పెక్టివ్ లో చెప్పారు ఆల్రెడీ. దాన్ని సీసీటీవీ ఫుటేజ్ యూజ్ చేసి అది చేసి చాలా చెప్పారు. బట్ మీరు అక్కడ డెఫినెట్లీ మీరు ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మీరు లేకపోయి ఉండొచ్చు. బట్ మీకు తెలిసిన వాళ్ళు, బౌన్సర్స్ ఎవరైనా, అక్వైంటెన్స్ ఎవరైనా ఉన్నా కూడా, సో మీకు ఒక పర్స్పెక్టివ్ ఉండింటది కదా, ఆ రోజు ఇది కాదు ఇది జరిగింది అని చెప్పి ఒక ఓవరాల్ పిక్చర్. సో ఏం జరిగింది అనేది క్లియర్ గా చెప్తే. ఆ రోజు ఇన్సిడెంట్ గురించి నాకు సీరియస్ అండి, పెద్ద నేను మాట్లాడినా కానీ ఎవరు చెప్పలేరు అసలు ఆ సిచ్యువేషన్ గురించి. ఎందుకు అంటే నేను చాలా మందితో మాట్లాడినా, అసలు ఏం జరిగింది అంటే దాని గురించి ఎవరు డిస్కస్ చేయలేరు. మరి అది చట్టపరంగా ఉందని కోర్టులో దాని గురించి మాట్లాడలేరు. కానీ నేను అసలు ఎట్లా జరిగింది, ఎవరు ఫాల్ట్ ఉంది తెలుసుకోవడం చాలా ట్రై చేసిన. అది డెఫినెట్గా ఎప్పుడైతే నాకు తెలియలేదో, తెలిసినప్పుడు ఖచ్చితంగా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాట్ జస్ట్ బౌన్సర్, యాక్టర్ గా కూడా యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఇంటర్వ్యూ పిలిచినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.